ప్రభుని యేసుక్రీస్తు నామమున కూడొచ్చిన మీ అందరికి నా యొక్క వందనాలు. మరి దైవజనులు పాపం చాలా ఆకలి అవుతుంది అట్టుకుంది. మరి ఒక చర్చిలో పాస్టర్ గారు చాలా ఉజ్జీవముగా హల్లెలూయా అన్నాడంట. ఇలాగ కింద కూర్చున్న వాళ్ళు ఇంకా ఆపవయ్యా అన్నారంట. మరొక చర్చిలో పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే వెనకాల ఉన్నవాళ్ళు అరుస్తున్నారంట, ఓ పాస్టర్ గారు మాంసము చల్లారిపోతుంది, తొందరగా ముగించే అన్నారంట. కాబట్టి మరి మీ కొరకు ఉండినటువంటి ఆ వంటలు చల్లారక ముందే, మీరు ఆపవయ్యా అని అనకముందే నేను త్వరగా ముగిస్తాను. మరి దేవుని యొక్క మహా కృపను బట్టి మరి ఈ చోట మరి 31 సంవత్సరములు మరి సంఘ యాత్ర జయకరముగా పూర్తి చేసుకొని మరొక నూతన సంవత్సరములోనికి అడుగు దేవుడు కృప చూపి ఉన్నాడు. మరొక నూతన దయాకిరీటమును ఈ యొక్క సంఘానికి సేవకి మరి తన యొక్క దాసునికి బహుమానముగా అనుగ్రహించి ఉన్నాడు. బైబిల్లో ఒక అద్భుతమైన మాట దేవుడు రాయించాడు. ఈ చోట జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిచర్యను గుర్తు చేసుకుంటున్నప్పుడు ఈ యొక్క వాక్యం నాకు గుర్తు వస్తూ ఉంటుంది. ఏంటి అంటే, జ్ఞానులను సిగ్గుపరచుటకంట దేవుడు ఎవరిని ఎన్నుకుంటా అంట? వెర్రివారిని. జ్ఞానులను సిగ్గుపరచుటకు మరి లోకములో ఉన్నటువంటి వెర్రివారిని ఎన్నుకుంటాడంట. సింహాసనం మీద నుంచి బలవంతులను త్రోసివేసి పెంట కుప్పల నుండి దీనులను దరిద్రులను లేవనెత్తి ఎవరితో కూర్చోపెడతానంటే రాజులతోటి కూర్చోపెడతాన్నాడు. అక్షరాలుగా ఆ యొక్క వాగ్దానము మరి మీ యొక్క పాస్టర్ గారి యొక్క జీవితంలో ఈ యొక్క పరిచర్యలు దేవుడు చేస్తూ ఉన్నాడు. కృపలను మేళ్లను లెక్కించినప్పుడు అవి లెక్కకు మించినవిగా ఉంటాయి. నిజముగా వెనుతిరిగి మరి ఒక్కసారి గుర్తు చేసుకుంటే మన గతాన్ని, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరి గతాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటే కన్నీళ్లతో దేవుణ్ణి మొక్కకుండా, కృతజ్ఞతతో దేవుణ్ణి ఆరాధించకుండా ఏ ఒక్కరు మౌనంగా ఉండలేరు. మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతారు, ఎన్నిక లేని వాడు బలమైన జనం అవుతారు. మరి ఒక్కడు ఈ చోట దేవుని కొరకు నడుం కట్టుకొని నిలబడితే ఆ ఒక్కడిని చేతపట్టి ఈ యొక్క 2 చింతల ప్రాంతములో ఒక చరిత్రను దేవుడు సృజించాడు. మరి ఒక్కొక్కరి ఎడల దేవుడు ఒక్కొక్క ప్రణాళిక దేవుడు కలిగి ఉంటాడు. సంఘం అనగా క్రీస్తు యొక్క శరీరము. ఆ శరీరంలో మనం అందరము వేరు వేరు అవయములమై ఉన్నాము. కొన్ని బయటికి కనబడే అవయములు ఉంటాయి, కొన్ని బయటికి కనబడని అవయములు ఉంటాయి. మరి దేవుడు ఒక్కొక్క అవయమును దేవుడు ఒక్కొక్కలాగా దేవుడు వాడుకుంటాడు. మరి మీ పాస్టర్ గారికి దేవుడు ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైన కృప ఏంటి అంటే, ఎప్పుడు చూసినా ఎట్లా కనబడతాడు? నవ్వుతూ ఉంటాడు. పార్లమెంట్లో మరి ఒక ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పాడు, నవ్వు ఒక భోగము, నవ్వకపోవటం ఒక రోగం అంట. నవ్వు ఒక భోగము, నవ్వకపోవటము ఒక రోగం. కొంతమందిని చూసి ఎప్పుడు చూసినా మోకాలు మార్చుకొని వాళ్ళ సొమ్మంతా ఎవడు ఎత్తుకొని పోయినట్టుగా, భూమి మీద ఉన్న కష్టాలు అన్నీ వాళ్ళకే ఉన్నట్లుగా, వాళ్ళకున్న కష్టాలు ఇంకా ప్రపంచంలో ఎవ్వడికి లేనట్లుగా మరి ముఖం మాడుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్నట్లుగా కనబడుతూ ఉంటారు. కానీ వినయ్ పాస్టర్ గారు ఎలాంటి సమస్యల్లో ఉన్నా, ఎలాంటి మరి పరిస్థితులు గుండా వెళుతూ ఉన్నా తన ముఖంలో ఎప్పుడు ఏం కనబడుతుందంటే చిరునవ్వు కనబడుతూ ఉంటుంది. ఎప్పుడు చూసినా నవ్వు. ఆ నవ్వు ఎంత ఫేమస్ అయిపోయిందంటే కొన్నిసార్లు అనుకోకుండా కొన్ని మాటలైనా కొన్ని పనులైనా అవి చాలా ఫేమస్ అయిపోతూ ఉంటాయి. మరి విన్నయ్ అన్న నవ్వు ఎంత ఫేమస్ అయిపోయిందంటే
పాస్టర్ అబ్రహాం కేడిఎస్ గారు మరి అన్న గుర్తొచ్చినప్పుడల్లా మన సేవలో ఒక దేవుని సేవకుడు ఉన్నాడు. ఆయన ఎంత చక్కగా మిమిక్రీ చేస్తాడంటే, మరి విన్నయ్య అన్న గుర్తు వస్తే ఆయన పిలుస్తుండే, ఆ సేవకుని పిలుస్తుండే, అయ్యా ఒకసారి రాయ్యా మన విన్నయ్య అన్నలాగా నవ్వయ్యా అంటే డిట్టు విన్నయ్య అన్న ఎట్లయితే నవ్వుతాడో అక్షరాలకు ఆ విధంగా నవ్వేవాడు. మరి ఇంతకుముందు సాక్ష్యం చెప్పినటువంటి పాస్టర్ శర్మ నాయక్ గారి యొక్క కుమారుడు, మరి ఆయనలాగా ఆయన యొక్క స్వరం వినాలి అంటే మరి అయ్యా ఒకసారి శర్మ నాయక బ్రదర్ లాగా మాట్లాడయ్యా అంటే సేమ్ డిట్టు. అక్కడ ఉన్న వాళ్ళు షాక్ అవ్వాలా, శర్మ నాయక్ బ్రదర్ వచ్చారా, వినయ్ పాస్టర్ గారు వచ్చారా. ఒకసారి రూములో మేమంతా కూర్చొని వినయ్ ఎట్లా నవ్వుతాడో ఆ విధంగా ఆయన నవ్వి చూపిస్తూ ఉంటే సడన్గా పిలిచి పాస్టర్ గారిని పిలిచి, అయ్యా వినయ్ అన్న వచ్చాడయ్యా అన్నాడు. లేదన్నా పలానా బ్రదర్ ఈ విధంగా అతను గుర్తు చేసుకుని నవ్వుతున్నాడంటే ఎంత హైలైట్ అయిపోయిందంటే ఇంకా అప్పటి నుంచి వినయ్ అన్న గుర్తు వచ్చాడు అంటే ఆయన పిలిపించి వినయ్ అన్నలాగా నవ్వముంటూ ఉండేవాడు. అవును, యెహోవా యందు ఆనందించటం వలన ఏం పొందుకుంటామంట చెప్పాలా? యెహోవా యందు ఆనందించటం వలన ఏం పొందుకుంటాము? నూతన బలం పొందుకుంటాం. వాక్యం సెలవిస్తుంది, ప్రభునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, దేని యందు? నీకున్న అందచందాలు ఎందు కాదు, నీకున్న ఆస్తి పాస్తులు ఎందు కాదు, నీకున్న పేరు ప్రఖ్యాతులు ఎందుకు కాదు. ఈరోజు నీ సంతోషము, ఈరోజు నీ ఆనందము, ఈరోజు నీ యొక్క అతిశయము దేని ఎందంటే క్రీస్తుని నువ్వు రక్షకునిగా కలిగినందుకు, ఆ దేవుణ్ణి నీకు తండ్రిగా దొరికినందుకు దేవుని బట్టి నువ్వు ఆనందించు. ఈ భూమి మీద ఉన్నవన్నీ, ఈ భూమి మీద ఉన్న ప్రేమలన్నీ మారే ప్రేమలే. ప్రతి ప్రేమ ఒక నీటి బుడకలాగా, ఒక గడ్డి పువ్వులాగా కనుమరుగైపోతుంది. నీటి బుడకలు పిల్లలు సబ్బుతో నురుగు చేసి ఊదుతారు, చాలా అందంగా కనబడతాయి, అప్పుడే పట్ పగిలిపోతాయి. గడ్డి పువ్వులు ఉదయం చాలా అందంగా కనబడతాయి, కాస్త గట్టిగా ఎండ తగిలితే వాడిపోతాయి. ఈ భూమి మీద ఉన్న ప్రేమలన్నీ ఎలాంటి ప్రేమలంటే ఒక నీటి బుడకలు లాంటి ప్రేమలు, గడ్డి పువ్వులు లాంటి ప్రేమలు. ప్రతి ప్రేమ మారే ప్రేమే కానీ శాశ్వతమైన ప్రేమ, మారని ప్రేమ, నిన్ను విడవని ప్రేమ యేసయ్య ప్రేమ అయి ఉంటుంది. మరి ఈరోజు నువ్వు దేని యందు ఆనందించాలా? దేని యందు నువ్వు సంతోషించాలా? దేని యందు నువ్వు అతిశయించాలంటే దేవుని యందు నువ్వు ఆనందించాలా, దేవుని బట్టి నువ్వు సంతోషించాలా. యెహోవా యందు ఆనందించడం వలన ఏం పొందుకుంటామంటే నూతన బలం పొందుకుంటాం. అందుకే భక్తుడు అంటాడు, యెహోవా యందు నేను ఆనందించేదను, నా దేవుని యందు నేను సంతోషించేదను. చేలో పైరు పండినా పండకున్నా, గొర్రెలు దొడ్డులు ఉన్నా లేకున్నా, శాలలో పశువులు ఉన్నా లేకున్నా, దేని యందంటే చెప్పాలా? దేవుని యందు. మరి ఈరోజు నువ్వు దేని యందు ఆనందిస్తున్నావు? ఒక్కసారి ఆలోచించు. కొంతమంది వాళ్ళు అనుకుని జరగకపోతే, వాళ్ళు కోరుకుని దొరకకపోతే, వాళ్ళు అడిగింది దేవుడు ఇవ్వకపోతే ఏం చేస్తారు? దేవుడు లేడు, దయ్యం లేదు. దేవుడు ఉంటే నా రోగం ఎందుకు తగ్గలేదు, దేవుడు ఉంటే నా అనుకునేది ఎందుకు జరగలేదు, దేవుడు ఉంటే నా ప్రార్థనకి ఎందుకు జవాబు రాలేదు అని చెప్పేసి దేవుని విడిచిపెట్టి బతుకుతూ ఉంటారు. నువ్వు అనుకున్నది జరగలేదు, నువ్వు అడిగింది ఇవ్వలేదు, నువ్వు కోరుకుని దొరకలేదంటే కారణం ఏంది అంటే నువ్వు అడిగిన దానికంటే, ఇంకా నువ్వు ఊహించిన దానికంటే గొప్ప కార్యములు ఆయన జీవితంలో చేయబోతూ ఉన్నాడు. ఆలస్యం అవుతూ ఉందంటే దేవుడు ఏదో ఆశ్చర్యమైన కార్యం నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క భూ సంబంధమైన పరిస్థితులను బట్టి, భూ సంబంధమైన సమస్యలను బట్టి నువ్వు కృంగిపోకుండా, దిక్కులు తారుమారైనా, ఆకాశం ముక్క చక్ర ఉడి కింద పడ్డ, ఎవడు ఉన్నా ఎవడు పోయినా, ఏదేమైనా ఈరోజు నువ్వు దేనిలో ఆనందించాలంటే దేవుళ్ళు నువ్వు ఆనందించాలా. దానికి ఉదాహరణకి మన మధ్యలో ఉన్న దైవజనుడే. మరి తన జీవితం ఇంతకుముందు గుర్తు చేసుకున్నాం. తన జీవితంలో ఎదురైన సమస్యలు అన్నీ ఇన్ని కాదు, భయంకరమైన పోరాటాలు, భయంకరమైన అవమానాలు, కన్నిటి లోయలు గుండా పలుమార్లు తను
వెళ్ళవలసి వచ్చింది. తనకి తెలిసి కొన్ని ప్రమాదాలు, కొన్ని అపాయాలు తను తప్పించుకుంటే, తనకి తెలియకుండా దేవుడు ఎన్నో దాటించాడు. ఒక మాటలో చెప్పాలంటే డాక్టర్ అన్నారు, తను గట్టిగా మాట్లాడటం కానీ, గట్టిగా పాట పాడటం కానీ చేయకూడదు అన్నారు. ఎన్నోసార్లు డాక్టర్లు అయిపోయిందని చెప్పి చేతులు ఎత్తేసిన పరిస్థితి. కానీ మరి మందస్సము గాలిలోనే ఉంటుంది కానీ కింద మాత్రము పడదు. ఇజ్రాయేలుకి ఆధారమైన వాడు నరుడు కాదు, దేవుడై ఉంటున్నాడు. మరి ఈ సంఘానికి, సేవకునికి ఎవరాధారము? దేవుడు ఆధారమై ఉన్నాడు. ఆయన వెలిగించిన దీపము ఏ శక్తి అయినా, ఏ వ్యక్తి అయినా దాన్ని ఆర్పలేరు. మరి ఒక్కని దేవుడు ఈ చోట చేతపట్టి ఇన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు ఊహించిన, ఊహకు అందనివి దేవుడు గత 31 సంవత్సరంలో ఈ యొక్క ప్రాంతంలో దేవుడు జరిగించున్నాడు. ఎన్నో జీవితాలను మార్చాడు, ఎన్నో కుటుంబాలను కట్టాడు, ఎంతోమంది సేవకులను సిద్ధపరిచాడు. ఈ చుట్టుపక్కల ఎన్నో మరి బ్రాంచ్ సంఘాలు దేవుడు స్థాపించాడు. అయ్యగారు బాప్తిస్మం ఇస్తూ ఉంటే మరి ఆకుల్లాగా నీళ్ళ మీద తెలిపోతూ ఉంటారు. చిన్న రూపాయి బిల్లేస్తే నీళ్ళలో మునిగిపోతుంది. కానీ ఒక్కొక్కరు కింటాల కొద్ది ఉన్న వాళ్ళు కూడా మరి ఆ నీళ్ళలోనే పనుకొని దర్శనాలు చుట్టము జరిగింది. పట్నం అంతా ఉలిక్కిపడింది. ఏంటి అద్భుతము, ఏంటి కార్యము, ఎట్లా సాధ్యమని చెప్పి ఊరు వాడంతా కదిలి ఆ దృశ్యాన్ని చూడటానికి వచ్చారు. ఎన్నెన్నో ఊహించినవి, ఊహకు వందనివి దేవుడు జరిగించాడు. మరి ఇప్పుడు వరకు గత 31 సంవత్సరముల వరకు ఈ సంఘము ఏం చూచిందంటే దేవుని యొక్క కార్యాలు అంటే ఏంది చెప్పాలి. కడుపు నొప్పి తగ్గటము, తలనొప్పి తగ్గటము, క్యాన్సర్ పోవటము, HIV తగ్గిపోవటము, తాగుబోతులు మారటము, తిరుగుబోతులు మారటము, ఇవన్నీ దేవుని యొక్క కార్యములు. ఒక మనిషి మారాలంటే దేవుడు తన జీవితంలో ఒక కార్యము చెయ్యాల. ఇప్పటి వరకు గత 31 సంవత్సరములు ఈ సంఘము ఏమి చూచాయంటే దేవుని కార్యములు. సంఘం ఏమి చూచింది? అద్భుతాలు, స్వస్థతలు, దేవుడు చేసే కార్యాలు సంఘము చూచింది. మరొక పై మెట్లోకి దేవుడు ఈ యొక్క పరిచయం దేవుడు తీసుకెళ్ళబోతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ యొక్క నూతన సంవత్సరములో ఈ సంఘం ఏమి చూడబోతుందంటే ఆయన యొక్క మహిమను చూడబోతుంది. హల్లెలూయా! సంతోషంగా ఒకసారి మరి గట్టిగా హల్లెలూయా చెప్తారా? అర్థమైన ఇంకోసారి హల్లెలూయా చెప్తారా? ఇప్పటి వరకు ఏం చూచారంటే ఆయన యొక్క కార్యములు చూచారు. ఇప్పుడు ఏమి చూడబోతూ ఉన్నారంటే ఆయన మహిమను చూడబోతూ ఉన్నారు. మహిమ చెయ్యడ్డం పెట్టి సూర్యుని వెలుతురును ఆపగలుగుతారా? వీలవుతుందా? చెయ్యడ్డం పెట్టి సూర్యుని వెలుతురు ఎవరైనా ఆపటానికి ప్రయత్నం చేస్తే వీలవుతుందా? సాధ్యం కాదు. మరి సూర్యుని వెలుతురు ఏ విధంగా అయితే ఆపలేరో దేవుని యొక్క మహిమను ఏ శక్తి అయినా, ఏ వ్యక్తి అయినా ఆపలేరు. ఆయన ద్వారము తెరవగా ఏ నరుడు ద్వారము మొయ్యలేడు. ఆయన కార్యము చేయగా ఏ నరుడు దాన్ని ఆపలేడు. మరి ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామంటే కడవరి గడియల్లో ఉన్నాం. కడవరి దినములు కాదు, కడవరి గడియలు. అంత దినములు యందు అందరిపైన తన ఆత్మను కుమ్మరింపు కాలం ఇది. ఇది పరిశుద్ధాత్ముని యొక్క కాలము. పరిశుద్ధాత్ముడు ప్రతి సంఘములో, ప్రతి సేవకుని యొక్క జీవితంలో బహు బలముగా పనిచేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీద ఆయన జీవించినప్పుడు ఎలాంటి అద్భుతాలు జరిగాయంటే ఆయన చేసిన కార్యములన్నీ వివరించి రాసినట్లయితే ఆ గ్రంథాలకి భూలోకము సరిపోదంట. అన్ని గొప్ప కార్యములు ఆయన చేశాడు. మరి పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి దిగు వచ్చిన తర్వాత ఎలాంటి కార్యాలు జరుగుతున్నాయి? అంతకంటే గొప్ప కార్యములు. యేసయ్య వస్త్రమును ముట్టుకున్న వారు స్వస్థత కలిగింది. యేసయ్య ఎవరినైతే ముట్టుకున్నారో వారికి స్వస్థత. యేసయ్యని ఎవరైతే ముట్టుకున్నారో వారికి 12 ఏండ్లుగా రక్తస్రావం గల ఆ రోగి వచ్చి యేసయ్య వస్త్రాన్ని తాకింది. వెంటనే వారికి ఆమెకి స్వస్థత కలిగింది. భయంకరమైన కుష్ఠరోగము, మరి చీమి రక్తము కారిపోతుంది, ఈగలు వాళ్తుంది, భయంకరమైన కంపు కొడుతుంది. ఎవరు వారిని ముట్టుకోరు, ఎవరిని వాళ్ళు
ప్రేమించరు, ఎవరు వాళ్ళని చేరతీరు, సమాజానికి ప్రజలకి దూరముగా ఉంటూ ఉంటారు. అలాంటి వారిని యేసయ్య ఏం చేశాడు? నాకు ఇష్టమే, మీరు శుద్ధులు కండి. వారిని ముట్టుకొని వారిని స్వస్థపరిచాడు. అంటే యేసయ్య ముట్టుకుంటే స్వస్థత కలిగింది. మరి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన తర్వాత పేతురు నీడ పడితే ఏమైంది? యేసయ్యను ముట్టుకుంటే స్వస్థత. కానీ ఇక్కడ పేతురు నీడ పడితే, పేతురు నడుచుకుంటూ పోతుంటే ప్రజలు అంటే నీడ కొరకు ఎదురు చూసేవాళ్ళంట. అంటే నీడ అటువైపు పడుతుందా ఇటువైపు పడుతుందా? పేతురు ముట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళని ఎత్తిమిపెట్టి అట్టు ఎట్టు పోతావా పోవని ఓపాల్చిన పని లేదు. సింపుల్ నడుచుకుంటూ పోతూ ఉంటే ఆ నీడ తాకితే, నీడ పడితే ఏం కలిగింది? అద్భుతాలు, అద్భుతాలు. ఏది గొప్పదంటారు? యేసయ్య వస్త్రం ముట్టుకోవటం గొప్ప విషయమా? నీడ పడితే అద్భుతాలు జరగటం గొప్ప విషయమా? ఏది గొప్ప విషయము? నీడ పడితే. ఇప్పుడు ఈ కాలం ఏం కాలం తెలుస్తున్నా? ఏ కాలంలో మనం ఉన్నాం తెలుస్తున్నా? నువ్వు ముట్టుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు నీడ పడాల్సిన పని లేదు. నువ్వు ఒక్కసారి గట్టిగా చూస్తే చాలు, స్వస్థత, విడుదల, ఆశీర్వాదం. హల్లెలూయా. ఏం చేస్తే? నువ్వు చూస్తే. నేను అదన్నాను, దేవునికి ఇచ్చిన వారు నువ్వు నవ్వితే చాలని దయ్యాలు పోతాయి. నువ్వు నవ్వితే చాలు రోగులు బాగవుతారు. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. ఆ దేవునికి ఇచ్చిన బహుమానము. మరి క్రీస్తులో మరి యేసుప్రభు నన్ను నమ్మిన వారు నేను చేసిన కార్యాలు కాదు, వాటి కంటే గొప్ప కార్యాలు, చిన్న కార్యాలు అన్నాడా? ఎవరైతే యేసయ్యను నమ్ముతారో వారి జీవితంలో వారి ద్వారా ఎలాంటి కార్యాలు అన్నాడు? నన్ను నమ్మిన వాడు నేను చేసిన కార్యములు కాదు, వాటి కంటే ఏం కార్యాలు? గొప్ప కార్యములు. యేసయ్య చేసిన కార్యాలే అసలు ఆలోచించడానికి దిమాగ్ సరిపోట్లే, మానవ జ్ఞానానికి అందట్లేదు. ఆయన చేసిన కార్యాలే. మరి క్రీస్తులో ఆయన ఎట్టువాడై ఉన్నాడు, దేవుళ్ళు క్రీస్తు ఎట్టువాడై ఉన్నాడు, క్రీస్తులో మనము అట్టివారమై ఉన్నాం. ఆయన ద్వారా ఎలాంటి కార్యాలు భూమి మీద జరిగాయో ఆయన నమ్మినటువంటి మన ద్వారా అంతకంటే గొప్ప కార్యములు ఆయన మన జీవితంలో చేయబోతూ ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఇది ఒక ప్రవచనంగా తీసుకుంటావో, దేవునికి వాక్కుగా తీసుకుంటావో, అది నీ ఇష్టము. ఈ రోజు ఈ మాట్లాడిన ప్రతి ఒక్కరి జీవితంలో, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితంలో మీరు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే గొప్ప కార్యములు ఆయన చేయబోతూ ఉన్నాడు. ఇప్పటి వరకు దేవుని కార్యాలు మీరు చూచారు. ఇక మీదట ఆయన మహిమను అడుగడుగున మీ జీవితంలో చూడబోతూ ఉన్నారు. ఇది ఏ సంవత్సరం అంటే అద్భుతాల సంవత్సరం. ఎండ్లకాలం ఉంటుంది, వానాకాలం ఉంటుంది, విత్తే కాలం ఉంటుంది, పంట కోసే కాలం ఉంటుంది. ఇది ఏ కాలం అయ్యా అంటే ఇది అద్భుతములు చూచే కాలము, అద్భుతములు చేసే కాలము. ఈరోజు నువ్వేదో అనుకోకుండా యాక్సిడెంట్గా ఈ చోటకి రాలేదు, నేను కూడా ఈ చోటకి రాలేదు. ఆయన యొక్క ప్రణాళిక చొప్పున దైవికముగా నా జీవితంలో ఈ యొక్క సంఘము సేవలో ఒక నూతన క్రియ, ఒక నూతన కార్యము ఆయన చేయదలుచున్నాడు. కనుకనే ఈరోజు ఈ విధంగా ఈ మాటలు మీకు వినిపిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరి ఎడల, ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా వారి పిల్లల ఎడల ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు? తండ్రి లక్షాధికారి అయితే కొడుకు భిక్షాధికారిగా ఉండాలని కోరుకుంటాడా? తండ్రి కోటేశ్వరుడు అయితే కొడుకు అడక తినవాడుగా ఉండాలని ఆశపడతాడా? ఏ తండ్రి అయినా తన పిల్లల ఎడల కలిగి ఉన్నటువంటి ఆలోచనలు ఏంటి? నా పిల్లలు నాకంటే గొప్పవారిగా ఉండాలా, నా పిల్లలు నాకంటే ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. ఈ మాటలు వింటున్న నీ ఎడల దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనలు ఏంటంటే, ఆయన ఎట్టువాడై ఉన్నాడో క్రీస్తులు నువ్వు అట్టి వాడవై ఉన్నావు. ఆయన ద్వారా ఎలాంటి కార్యములు జరిగాయి ఈ భూమి మీద, నీ ద్వారా అంతకంటే గొప్ప కార్యములు చేయాలని చెప్పి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం.
ఆ. చాలు. రేపు మీ మధ్య ఎప్పుడు? వచ్చే సంవత్సరం కాదమ్మా, చచ్చిపోయిన తర్వాత కాదు. ఎప్పుడు? రేపు మీ మధ్య. ఎవరి మధ్య? బయట ఉన్న వాళ్ళ మధ్య కాదు, లోకస్తుల మధ్య కాదు. ఈ మాట ఎవరి కొరకంటే ఆయన నమ్మినటువంటి పిల్లల కొరకు. మీ మధ్య అన్నాడో వాళ్ళ మధ్య అన్నాడా? రేపు అన్నాడో వచ్చే సంవత్సరం? రేపు మీ మధ్య యెహోవా ఎలాంటి కార్యాలు చెప్పాలా? చదవండి. రేపు మీ మధ్య యెహోవా ఎలాంటి కార్యాలు? అద్భుత కార్యములు. ఆయన ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు చేయాలని ఆశపడుతున్నాడు. అద్భుతాలు అంటే ఏంటి చెప్పండి మీ భాషలో? అద్భుతం అని దేని అంటారు? నీ దగ్గర నీ బ్యాంకులో జీరో ఏమంటారు బ్యాలెన్స్ అని నీకు తెలుసు, సున్నా అని నీకు తెలుసు. కానీ నీ అకౌంట్లో ఒక్కసారి 10 కోట్లు నీకు తెలియకుండా వస్తే దాన్ని ఏమంటారు? అద్భుతం అన్నా, నాకు తెలియదు, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్నా, దాన్ని ఏమంటారు? అద్భుతము. అద్భుతము. నువ్వు నడుచుకుంటూ పోతున్నావు సమాధుల్లో, చీకట్లో నడుచుకుంటూ చీకట్లో సమాధులు కూడా నువ్వు వెళ్తున్నావు. ఆ సమాధులను బద్దలైపోయి ఆ సమాధిలో ఉన్న లేచి కూర్చుంటే ఏమంటారు దాన్ని? అద్భుతము. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా జరగటమే ఏమంటారు? అద్భుతము. మరలా చదువు వాక్యం. రేపు మీ మధ్య యెహోవా అద్భుత చెయ్యును గనక మిమ్ములు మీరు. ఇది ఏ సంవత్సరము? అద్భుతాల సంవత్సరము. అద్భుతాలు జరిగే సంవత్సరం. ఎంతమంది అద్భుతాలు చూడాలని ఆశపడుతున్న చర్చలు చూపిస్తారా? మా జీవితాల్లో, మా కుటుంబంలో, మా సంఘము సేవలో ఇది మొదలుకొని మేము అద్భుతాలు చూడాలా, అద్భుతాలు చేయాలి అన్నవాళ్ళే చేసి చూపించండి. దేవునికి స్తోత్రం. అందరి చేతులు ఎత్తారు. మరి ఒక విలువైంది పొందుకోవాలంటే ఏం చేయాలి? దాని తగ్గ ధర ఉట్టిగానే కాదు. చీప్ అయింది బెస్ట్ అంటారు. చీప్ అయితే అది బెస్ట్ కాదు, బెస్ట్ అయితే చీపు కాదు. మరి అద్భుతాలు నీ ద్వారా జరగాల అని నువ్వు ఆశపడుతు. అద్భుతాలు నీ కుటుంబంలో, నీ సంఘంలోని ఉంటున్న ప్రాంతంలో జరగాలని చెప్పి నువ్వు కోరుకుంటూ ఉన్నావు. అద్భుతాలు జరగాలి అంటే మరి ముఖ్యంగా 4 విషయాలు నువ్వు కలిగి ఉండాలా. 4 విషయాలు. ఒక కుర్చీకి ఎన్ని కాళ్ళ ఆధారం అంటే 4. ఎన్ని కాళ్ళమ్మా? 1 కాళ్ళ 2 కాళ్ళ? మీరు కూర్చుని కుర్చీకి ఎన్ని? 4 కాళ్ళు ఉన్నాయి. దేవుని యొక్క సింహాసనానికి ఏం ఆధారం అంట? నీతి ఇంకా న్యాయము ఆయన సింహాసనానికి ఆధారం. దేవుడు వచ్చి కూర్చోవాలి అంటే ఆ సింహాసనానికి ఏముండాలా? 4 కాళ్ళు ఉండాలా. 4 కాళ్ళు ఉంటేనే ఆయన ఆ సింహాసనం మీద కూర్చోగలుగుతాడు. మరి ఒక కప్పు నిలబడాలంటే దానికి 4 పిల్లర్లు ఉండాలా. 4 గోడలు ఉంటేనే ఒక గదిలాగా కనబడుతూ ఉంది. మరి ప్రతి ఒక్కరి జీవితంలో ఈ నూతన సంవత్సరంలో గొప్ప కార్యాలు చేయాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఆ గొప్ప కార్యాలు మనము చూడాలి అంటే, గొప్ప కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే మనం ఏం కలిగి ఉండాలంటే అక్కడ కిందనే రాబడింది దేవుని మిమ్మును మీరు ఏం చేయమన్నాడు? పరిశుద్ధపరచుకోండి. మన దేవుడు ఎవరయ్యా అంటే అతి పరిశుద్ధుడు. పరలోకములో కోటాన కోట్ల ఆ దేవదూతలు గాన ప్రతి గానాలతో దివారాత్రులు మానము వాళ్ళు పలుకుతూ ఉన్నారు. అది ఏ పదము? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మన దేవుడు ఎవరు అంటే అతి పరిశుద్ధుడు. మరి బైబిల్ రాయబడింది పరిశుద్ధత లేకుండా ఏ ఒక్కడు ప్రభుని చూడలేరు. దేవుణ్ణి ఎవరు చూస్తారయ్యా అంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. నువ్వు దేవుని చూడాలి అన్నా, దేవుడు నిన్ను వాడుకోవాలన్నా ముందు ఏమంటారు? గేట్ పాస్ అంటారు చూడు, ఎంట్రీ పాస్ అంటారు చూడు. నువ్వు లోపలికి ప్రవేశించాలంటే మొదటగా నీలో ఉండవలసింది ఏంటంటే నీలో పరిశుద్ధత. నీ చూపుల పరిశుద్ధత, నీ మాటల పరిశుద్ధత, నీ తలంపుల పరిశుద్ధత, నువ్వు చేసే ప్రతి పనిలో పరిశుద్ధత
కనపడాలా. రవ్వంత పరిశుద్ధత మనలో లేకపోయినా ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే నరకానికి. రవ్వంత పరిశుద్ధత మనలో లేదు కానీ ఎక్కడ పోవచ్చు? నరకానికి వెళ్ళిపోవచ్చు. కానీ రవ్వంత పాపం మనలో ఉన్నా ఎక్కడికి వెళ్ళామంటే పరలోకానికి మనము. రవ్వంత పరిశుద్ధత అందించింది. ఏ వైపున ఏ మూలన ఎక్కడ దాగి ఉన్నా నువ్వు దేవుణ్ణి చేరుకోలేవు. దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయాలి అంటే, నీ పరిస్థితి మారాలి అంటే, నువ్వు దేవుని మహిమను చూడాలంటే, దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో జరగాలంటే మొదటి క్వాలిఫికేషన్, మొదటి అర్హత ఏంటి అంటే పరిశుద్ధత. పాలు పట్టాలంటే గిన్నె ఎట్లా ఉండాలా? శుభ్రముగా ఉండాలా. గిన్నె శుభ్రం లేకుండా పాలు పడితే పాలు చిక్కటి పాలే, పాలల్లో లోపం లేదు. కానీ గిన్నె సరిగా లేకపోతే పట్టిన పాలని దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేని కొరకు? మీ జీవితంలో అద్భుతాలు చేయటానికి. మీరు అడగనివి, మీరు ఊహించనివి, శత్రువులు సిగ్గుపడే కార్యాలు, మనుషులు ఆశ్చర్యపడే కార్యాలు, లోకము ఉలిక్కిపడే కార్యాలు నీ ద్వారా చేయటానికైనా రెడీగా ఉన్నాడు. మరి నువ్వు రెడీగా ఉన్నావా? నీలో పరిశుద్ధత ఉందా? ఒక్కసారి నీకు నువ్వు పరీక్షించుకో. పాపిని దేవుడు ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ఆయన అసహించుకుంటాడు. పరిశుద్ధత లేకుండా ఏ ఒక్కడు ప్రభుని చూడలేడు. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయబోతున్నాడు కనుక మిమ్మల్ని మీరు నీ లోపం ఏంటో నీకు బాగా తెలుసు. ఎక్కడ నువ్వు పడిపోతున్నావో, ఎక్కడ నువ్వు సాతానుకు చోటిస్తున్నావో, ఏ విషయంలో దేవునికి నువ్వు లోపట్లేదో నీ అంతరాత్మకు బాగా తెలుసు. నీ గురించి నీకంటే ఇంకెవడికి ఎక్కువ తెలీదు. మనుషులు మాయ చేయొచ్చు, మనుషులు మభ్య పెట్టచ్చు, మనుషులు కళ్ళు కప్పెట్టచ్చు, భర్త తన యొక్క భార్య కళ్ళు కప్పెట్టచ్చు, భార్య తన భర్త కళ్ళు కప్పెట్టచ్చు, తల్లిదండ్రులు పిల్లల కళ్ళు కప్పెట్టచ్చు, పిల్లలు తల్లిదండ్రుల కళ్ళు కప్పెట్టచ్చు. అందరి కళ్ళు మనము కప్పొచ్చు, అందరిని మాయ చేసి మభ్య పెట్టొచ్చు. కానీ ఒకని కళ్ళు మాత్రం మనము కప్పెట్టలేము. ఆయన యొక్క నేత్రములు దహించు అగ్ని జ్వాల వంటివి. ఆయన కంటికి రహస్యమైంది, మరుగైంది ఏ ఒక్కటి లేదు. ఆయనకు ఒక మంచి పేరు. ఏం పేరంటే ఆయన చూచుచున్న దేవుడు. ఆయన చూస్తున్నాడు. నువ్వు వేసే వేషాలు, నువ్వు చేసే మోసాలు, నీ ప్రవర్తన అంతా ఆయనకి తెలుసు. నీవు ఎక్కడికి వెళ్ళినంతగా భక్తుడు అంటే ఆకాశానికి ఎక్కిపోయిన అక్కడ నువ్వు ఉన్నావు. పాతాళానికి నేను వెళ్ళినా అక్కడ నువ్వు ఉన్నావు. ఎక్కడికి వెళ్ళినా అక్కడ నువ్వు నన్ను చూస్తున్నావు. మరి దేవుడు నీలోండి ఈరోజు మరి కోరుతున్నది ఏంటంటే మొదటగా పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి మనము మహిమపరచలేము. పరిశుద్ధత లేకుండా దేవుని యొక్క మహిమను నువ్వు దేవుణ్ణి మహిమపరచాలన్నా, దేవుని మహిమను నువ్వు చూడాలన్నా నీ జీవితంలో మొదటగా ఉండవలసింది ఏంటంటే పరిశుద్ధత. మరి అబ్రహాముని దేవుడు ఆదికాండము 24వ అధ్యాయము మొదటి వచనము, ఆదికాండము 24వ అధ్యాయము మొదటి వచనము. చదవండి చాలు. మరి అన్ని విషయాల్లో ఉందా? మీ బైబిల్ కొన్ని విషయాలు ఉందా? అన్ని విషయాల్లో యెహోవా అబ్రహామును ఈ సంవత్సరము మరి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి కుటుంబంలో మరి ఏ వెలితి లేకుండా, ఏ కొరత లేకుండా అన్ని విషయాల్లో దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో ఏం చేశాడు? ఇది ఏ సంవత్సరం అని చెప్పాను? అద్భుతాల సంవత్సరం. ఇది ఏ సంవత్సరం? ఆశీర్వాదపు. నువ్వు ఆశీర్వాదాల కొరకు ప్రార్థించాల్సిన పని లేదు, అద్భుతాల కొరకు ఎదురు చూడాల్సిన పని లేదు. నేను చెప్పింది నువ్వు చేస్తే, నేను చెప్పింది నువ్వు పాటిస్తే వెలుతున్న చోటకి పురుగులు వచ్చినట్లుగా
అద్భుతాలు ఎట్ట నువ్వు పరిగెత్తాల్సిన పని లేదు. అద్భుతాలు నీ అంట పరిగెత్తుతాయి. నువ్వే ఒక అద్భుతము. నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ ఆశీర్వాదం. కొంతమంది అంటారు ఐరన్ లెగ్రా బాబు, ఆమె అడుగు పెట్టిందంటే నాశనమే. వాడు అడుగు పెట్టాలంటే ఇంక బొగ్గే. ఏంది ఐరన్ లెగ్? ఏం లెగ్ అది? మామూలు లెగ్ కాదు, ఐరన్ లెగ్. అడుగు పెడితే బొగ్గే. మరి నువ్వు దేవుని కలిగి ఉంటే నువ్వు అడుగు పెడితే ఆశీర్వాదం. నీ ముఖము చూస్తే అద్భుతము. కొంతమంది ఈరోజు ఎవరి ముఖం చూశానో ఈ దెబ్బ తగిలింది, ఎవడి ముఖం చూశానో ఈ నష్టం జరిగింది. నిన్ను చూచినా అద్భుతం జరుగుతుంది, నువ్వు అడుగు పెట్టినా ఆశీర్వాదం ఉంటుంది. ఎప్పుడు అంటే దేవుని మాటకు నువ్వు లోపడ్డప్పుడు. అబ్రహామును అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించాడు. ఈ సంవత్సరము ప్రతి ఒక్కరిని అన్ని విషయాల్లో, ఈ యొక్క సంఘాన్ని సేవని, మరి ముఖ్యంగా దాసుణ్ణి అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాడు. అబ్రహాముని ఉట్టిగాని దేవుడు ఆశీర్వదించాడా? అబ్రహాము ఎవరు? అబ్రహాము ఎవరు? దేవునికి స్నేహితుడు. నేను నీకు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అన్నాడు. ఏమన్నాడు? ఎంతో గొప్ప ఆశీర్వాదం చూడండి. ఈ ఆశీర్వాదాలన్నీ రావాలంటే అబ్రహాము ఏం చేయాలా? నువ్వు లేచి ఎక్కడ ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో అద్భుతాలు అన్నాడు. అబ్రహాము నువ్వు లేచి నీ స్వదేశమును, నీ బంధువుల్ని, నీ యొక్క తండ్రి ఇంటి వారిని విడిచి నేను చూపించే. ఈ అబ్రహాములో ఏం కనబడుతుందంటే మొదటిగా విధేయత కనబడుతుంది. ఉందా? ఈ మాటలు వింటున్నా మనలో విధేయత ఉందా? దేవుని మాటకి లోబడే తీరుందా? పెద్దల్ని గౌరవించే విధానం ఉందా? భార్య భర్తకి లోబడాలా, భర్త మాటకి విధేయత చూపాలా. పిల్లలు తల్లిదండ్రులకి లోబడాలా, తల్లిదండ్రుల మాటకి విధేయత చూపాలా. విశ్వాసి సేవకుని యొక్క మాటకి లోబడాలా, సేవకుని మాటకి విధేయత చూపాలా. ఓసన్న మినిస్ట్రీలో దైవజనుడు అబ్రాహాం అన్న ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఏమని? ఆ దైవజనుడి నోట నుండి వచ్చిన ప్రతి మాటని మేము ఏ విధంగా తీసుకున్నామంటే అది దేవుని యొక్క వాక్కుగా తీసుకున్నాం. అందుకే ఈరోజు దేవుడు మమ్మల్ని ఈ స్థితిలో ఉంచాడని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అదే సాక్ష్యము నా గుణం మేము చేసుకుని ధైర్యంగా చెప్పగలం. ఫస్ట్ అబ్రహాం కేడిఎస్ గారు ఏదైతే చెప్పాడో, వెళ్ళముంటే వెళ్ళాను, ఉండముంటే ఉన్నాను, నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, నాకు నచ్చినా నచ్చకపోయినా ఆయన చెప్పింది చేశాను. మరి ఈరోజు దేవుడు నాకేమీ తక్కువ చేయలేదు. విధేయత. లోబట్టం రాదు, పడుతుంటారు. దేవుని యొక్క ఆత్మ కలిగి ఉంటారు, వాళ్ళు వీలుగా ఉంటారు. లోబడి జీవిస్తే కొద్దీ కనబడతారు. 25 ఏళ్ళ సేవ, వేల మంది చూచాను, వేల మందికి బాప్తిసం ఇచ్చానికి దేవుని అందించాను. 3000 మంది దాకా బాప్తిసం పెట్టాను. తర్వాత లెక్క పెట్టడం మానేశాను, ఇచ్చాను తెలియదు, గుర్తులేదు, అందుకే గుర్తులేదు అని చెప్పి వేల మందికి, లక్షల మందికి దేవుని అంది, ఎంతో మందిని చూచాను. కొంచెం దేవుడి ఒక ఆగానే ఏం వస్తుందంటే అహంకారం వస్తుంది. ఏమి తినటానికి ఉండటానికి ఇల్లు లేనప్పుడు, కట్టు లేనప్పుడు, మధ్య కొట్టుమిట్టు, ఎంత వినయమో, ఎంత ఎంత ఏమో, ఎంత అర్పణో అంత కాదు. దేవుడు కృప చూపి వారిని దీవించి ఒక వచ్చిన తర్వాత నుంచి అంట బయటకు వచ్చి అంట ఇల్లు వచ్చి గుడ్డుని ఎక్కరిచ్చినాను. కొంతమంది ఉంటాను, అసలు మా తెలుసండి,
ఉన్నారే ఎంతోమంది, అవును నాకేం తెలియదురా, కానీ నేను మొక్కే కొంచెం చేత పట్టి అనుకోగానే కొంచెం కానీ నెత్తికి మర్యాదలు మర్చిపోతారు. ఎవరి ఎడల బైబిల్ భయము వారి ఎడల భయము, ఏమో వారి ఎడల వినయము. నా దేవుని మాట నీవే వెళ్ళినా నీళ్ళ అంటే కనబడాలా, విధేయత కనబడాలా, దీనత్వం కనబడాలి, నిలత్వం కనబడాలా. అందరిలో ఉండదు, తిరగబడతారు, కరువాంతులై దేవుని కృప దూరము ఏమి లేనప్పుడు అనే ఉంటారు, కానీ జీవించి ఒక స్థితి పడిపోతుంది. ఇప్పుడు యాక్సిడెంట్ పోతే అంటే గమనించాను, గుంటలు రోడ్ స్థలంలో ఎక్కువ యాక్సిడెంట్, గుంటలు మెట్టలు ఉన్న చోట యాక్సిడెంట్లు కావు. మెరుపు రాకెట్ దూసుకొని అప్పుడు ఏదో కోడి ఏదో టక్మ అడ్డం దాన్ని తగిలి పడి. మరి చూశాను, ఏడు చాలా ఉంటారు అన్నా, ఈ చేతు కాళ్ళన్నా లేకపోతే నాకు బతికే లేదన్నా, ఉన్న ఆధారము ఇవే అన్నా కథలు పడతారు. దేవుడు దీవించు వచ్చిన తర్వాత ఆడెవడు ఈడెవడు, వాడెంత ఈడెంత, కొడుకు విప్పితే ఇక్కడ తెల్లారదు. సేవుడు చెప్తే విన్నాను, ఏనుగు బావిలో పడిందంట. బావిలో ఏనుగు ఊర్లో ఉన్న అందరినీ, అరే మన ఏనుగు బావిలో పడింది, రండి రండి అని చెప్పాడు. బావిలో ఏనుగు ఉంది, తాళ్ళు వేసి పైకి లాగుతా ఉన్నారు. తనకి రెండు కాళ్ళు కింద ఉంది, రెండు కాళ్ళేమో కింద ఉంది. పైకి రాగానే అంట, ఏనుగు మన ఏనుగు కదా ఇది, నా అంట. అరే ఎప్పుడైతే అన్నాడు అందరు చెప్తారంట. మళ్ళీ ఎందుకన్నప్పుడు అందరు లాగ చేశారు, ఇంకా అయిపోయింది ఎక్కిందిలే, కానీ ఇది నా ఏను కనుక తాళ్ళు వదిలిపెట్టారు. పోయి మారింది. ఒక వ్యక్తి చాలా ఘోరంగా ఉన్నాడు, ఘోరమైన తపస్సు చేస్తా ఉన్నాడు. ఆ తపస్సు ఇచ్చి ఒక వరం ఇచ్చాయంట, నీకు ఏం కావాలి అడుగు, నీ అడుగు, అడిగి నేను కాదనకుండా ఇస్తాను, ఏం కావాలని అడుగు అంటే అంటే నేను ఎవడిని చేయి పెడతాను, వాడు పోవాలా. ఏం వరం అడిగాడు, నేను వరం ఇచ్చిన నెత్తి మీదనే చేయి పెట్టి. కొంతమంది మేలు పొందుకున్న తర్వాత కీడు చేయకపోతే చాలు, మేలు పొందుకున్న తర్వాత నువ్వు కీడు చేయకపోతే చాలు. బైబిల్లో మేలుకు ప్రతిగా కీడు చేస్తే ఆ కీడు ఎక్కడ ఉండదంట, వాడి నట్టిల్లు అంటే ఇంకా రే బయటకు రారా చూసుకుందాం అంటారు కొంతమంది. అరే నువ్వు దమ్ముంటే బయటకు రారా, ఇంట్లో ఉండి కదా మాట్లాడేది, బయటకు చూసుకుందాం అన్నామంటారు. బయట కాదు అది చూసుకునేది, నీ నట్టింట్లోనే ఉండి చూసుకుంటుంది. ఏం చేస్తే చెప్పాలా, మేలు పొందుకొని ఆ సేవకుందో నువ్వు మేలు పొందుకున్నావు. నీ కొరకు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థించాడు. ఆ ప్రాంతాల మీద శక్తులు తన మీద దాడి చేస్తే ఎదుర్కొన్నాడు. ఒక సేవకుడు తెల్ల బట్టలు వేసుకుని బయటికి పైకి గంభీరంగా కనబడతాడు, కానీ నిద్రలేని రాత్రులు ఎన్నో ఉంటుంది. పిచ్చోళ్ళలాగా కొన్నిసార్లు పెద్దగా ఈ చోట ఉండేవాడినన్న. ఆ దారిలో వెళ్ళాను కాబట్టి నాకు రాగానే చెప్పాడు అన్న, ఈ చర్చికి వచ్చి పెద్దగా పిచ్చు ఏడుస్తూ ఉన్నాడు. చూడు పౌలు అంటాడు, నేను మిమ్మల్ని కన్నాడు. ప్రసవేదన ఊరికి ఆడలకు వస్తా అంటే వచ్చేదా మొగలకు వచ్చే ఆడ. మరి పౌలు ఆడైనా మొగ డౌట్ వస్తుంది కదా, డౌట్ లేదని పక్క
మొగానయుండి వేదనతో మిమ్మల్ని కన్నంటున్నాడు. ఒక్కొక్కరిని దేవునికి, ఒక్కొక్కరిని పరిపూర్ణడానికి వారు పడే ప్రయాస ఇంత కాదు. మరి గట్టెక్కిన తర్వాత గట్టెక్కిన తిరిగి చేస్తే కొంచెం దీవించగానే, కొంచెం దేవుని ఒక స్థితి తీసుకెళ్ళగానే ఈయనకి లేదు, ఈయనకి కుదరదు, ఇప్పుడు అట్లా చెప్పి తప్పులు పట్టి తీర్పు విమర్శించి దేవుడు నువ్వేంటే దేవుని మనుషులకి జ్ఞత ఎడల మనుషుల ఎడల కలిగి ఉండాలా. నచ్చిన నచ్చకపోయినా దేవుడు చెప్పింది, ఆయన చెప్పినది చెయ్యుడి. దేవుని మాటకి విధే. చూడు అబ్రహాము ఇప్పుడు కాదులే, ఏంది ప్రభా, ఇంటిని నా బంధువుల్ని ఉన్నదంతా వెళ్ళాలంటే అది అయ్యప్ప చెప్పలేదు, వేయలేదు, ఆలేదు, చేయలేదు, సాగలేదు, కాదు కూడా సేవకుడు ఒక అన్న ఇది అవసరం అట్లా చేయాలన్నా. మరి విని ఇన్ని గంటలు పాటల ప్రసంగం చేయడం అవసరం, ఇన్ని చెప్పడం అవసరమా? ఒక ఆ చోట నిలబడంటే ఆ చోట నుంచి ఏమి వాక్ ఆశగా చూడాలా. ఒక సేవకుడు నడిపిస్తూ ఉంటాడు. ఒక దేవుని సేవకుడు మీటింగ్ పెట్టి లక్షల పెట్టారు. మంచి ఆత్మీయంగా ఉన్న దేవుని మీటింగ్ పిలిచారు. మరి ఆరంభం స్టార్ట్ పడతా ఉన్నారు. సేవకుడు వాకింగ్ కూడా ఆయనకు ఒక సపరేట్ ఒక రూమ్లో ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. అయితే పాటలు ఆ సేవకుని చెప్పి మరి అప్పుడు వీళ్ళ ఏం ప్రార్థన వింటున్నారంట, ఆయన ప్రార్థనలో ఉంటాడంటే వింటున్నారంట వీళ్ళు బయట ఉండి. ఆయన ఏమైనా ప్రార్థన చేస్తున్నాడంట, పోను ప్రభా బయటికి, ప్రభా నేను పోను ప్రభా. వీళ్ళు వచ్చిన పాస్టర్ గారు చెప్పంటే, అయ్యా పోను అంటున్నాడు, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి వేల మంది చోటకొచ్చారు, తీరా ఆయన నేను పోను అంటున్నాడు చూడు అంటే వచ్చాడు. ఉన్నాడు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకు అంటున్నాడంట, ప్రభా నేను అంటున్నాడంట. ఏంది తలుపు వచ్చి ఒకే ఒక మాట దేవుడు ఏమని ప్రార్థన, నువ్వు నేను నాతో నువ్వు నాతో నువ్వు అక్కడ నిలబడాలి. నువ్వు వస్తే జరుగుతాయి అయ్యా, వస్తే అద్భుతాలు జరుగుతాయి. నువ్వు లేకుండా నేను పోను, నువ్వు లేకుండా అక్కడ నేను నిలబడను, నాతో నువ్వు అని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాడు. సరే దేవుడు పా అన్నాడు, వచ్చాడు, తీసుకొని అన్నాడు అంతే. హల్లెలూయా. గ్రౌండ్ అంతా నింపబడింది. కుంటోలు లేచి పరిగెత్తారు, గుడ్డలు చూస్తూ ఉన్నారు, మాట్లాడుతున్న దయ్యాల పట్టణాలు అన్నారు. మీరేం చేట్టి హల్లెలూయా ఒక పదం ఇంకా బల్ల గుద్ది ప్రసంగం, డోలకులు పాటలు పాడలేదు, ఉట్టి యేసు మాటకి అద్భుతం జరిగా. ఏది ఏమైనా ఎప్పుడైతే కలిగి ఉంటావో కార్యాలని జీవితంలో అబ్రహాము జీవితం ఏమి ఉన్నది, విధేయత ఉన్నది. అంత దేవునికి లోబడి వెళ్ళిపోయాడు. పరిశుద్ధత, మూడోది విశ్వాసము. విశ్వాసము లేకుండా దేవునికి ఉండటము సాధ్యం. అంటే ఏంటిది? బతుకున్న పనిచేస్తుంది కానీ సచిన నేను చెప్పి నా భాష, బతుకుకి వైద్యము పని చేస్తుంది, ఏ వైద్యము పని చేయదు. మరి నీలో విశ్వాసం ఉంటే దేవుడి కార్యము
నీతివంతుడు దేని మూలన జీవిస్తాడు అంటే విశ్వాస మూలమున జీవిస్తాడు. విశ్వసించువాడు కలవరా పడడు. నువ్వు నమ్మితే ఆ నమ్మకాన్ని క్రియల్లో చూపు. కొంతమంది విశ్వాసం ఉందంటారు కానీ ఆ విశ్వాసాన్ని క్రియల్లో కనిపించరు. ఒక దేవుని సేవకుడికి నెయ్యి అంటే చాలా ఇష్టం అంట. నెయ్యి అంటే చాలా ఇష్టం. ఒక ఆయన మరి అన్న ఈ నేతి బీరకాయలు అన్న అని చెప్పి మరి ఆ నేతి బీరకాయలు తీసుకొచ్చి ఆయనకి ఇచ్చినప్పుడు ఈయన నెయ్యి అంటే ఇష్టం కదా, ఆ యొక్క బీరకాయలు ముక్కలుగా కోసి గిన్నెలేసి పిండుతున్నాడంట. గిన్నెలేసి పిండుతూ ఉంటే దాంట్లోంచి పసరు వస్తుందంట. ఇచ్చినోడిని పిలిచినంట, అరే ఇది నేతి బీరకాయ అని చెప్పి నాకు ఇచ్చావురా, దీన్ని ఎంత పిసికినా కానీ దీన్ని ఎంత పిండినా కానీ దీంట్లోంచి పసరు వస్తుందా కానీ నెయ్యి రావట్లేదు ఇంద్రా అని అడిగితే ఇచ్చినంట, అన్న ఉట్టి పేరే నేతి బీరకాయ అన్న, అది ఉట్టి పేరు మాత్రమే నేతి బీరకాయ, కానీ దాంట్లో నెయ్యి ఉండదు. కొంతమందిలో విశ్వాసులు అని చెప్పుకుంటారు కానీ విశ్వాసము చూద్దామన్నా కనబడదు. ప్రతిదానికి భయపడుతుంటారు, ప్రతిదానికి కృంగిపోతూ ఉంటారు, ప్రతిదానికి కలవరపడుతూ ఉంటాడు. వాడేం చేస్తాడు, ఈడేం చేస్తాడు, వాడు అంతు తెలుస్తానంటున్నాడు, వీడు చూసుకుంటా అంటున్నాడు, వాడు నా వైపు గుడ్లు కురకాయించి చూస్తూ ఉన్నాడు. రకరకాల భయాలు, రకరకాల అనుమానాలు, రకరకాల ఆలోచనలు. నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు? దేవుని యొక్క చేతిలో ఉన్నావు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం తీసుకున్న మీరు ఎవరిని ధరించుకున్నారంటే క్రీస్తుని ధరించుకున్నారు. మిమ్మల్ని ముట్టినవాడు ఎవడు ముట్టినట్టు? ఆయన కంటి. అబ్బా, దేవుడిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడంటే, నువ్వంటే దేవునికి ఎంత పిచ్చి అంటే నేను తన కనుగుడ్డులాగా. ఎక్కడ దుమ్ము ధూళి పడితే కొన్నిసార్లు మనం పట్టించుకోం, అది మనకు తెలియదు కూడా. నడుచుకుని పోతున్న చెట్టు మీద దుమ్ము పడింది, నెత్తి మీద దుమ్ము పడింది, కొన్నిసార్లు మనకు అర్థం కాదు కూడా. దుమ్ము ధూళి కొన్నిసార్లు మన మీద పడ్డప్పుడు మనకి తెలియదు, మనం పట్టించుకోం. అది ఒక చిన్న నలక వచ్చి కంట్లో పడింది, ఏం చేస్తాం? పట్టించుకోకుండా ఉంటామా? తర్వాత చూద్దామని అంటావా? నువ్వు బండి మీద పోతున్నావు, చిన్న పురుగు కంట్లో పడింది, నాకు చాలా అర్జెంటుగా ఉంది, నేను తొందరగా పోవాలి అక్కడ అని చెప్పి కంట్లో పురుగు పట్టక నాకు వెళ్ళిపోతావా? ఏం చేస్తావు? నువ్వు ఏ స్పీడ్లో పోతున్నాయి అంటే ఆగి ముందు ఆ కంట్లో ఉన్న నలకు, ఆ కంట్లో ఉన్న పురుగు నువ్వు తీసేస్తావు. దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు అంటే తన కంటి పాపలాగా. మిమ్మల్ని ముట్టినవాడు నా కంటి పాపను ముట్టినట్టు అన్నాడు. మరి నిన్ను తాకాలి అంటే ఎవరిని దాటి రావాలా? దేవుణ్ణి దాటి రావాలా? నీలో ఉన్నవాడు ఎవడు? ఈ లోకంలో ఉన్నవానికంటే బలవంతుడై ఉన్నాడు. దేవునికి ఏం అధికారం ఇచ్చా అంటే శత్రు యొక్క బలం అంతటి పైన దేవునికి అధికారం ఇచ్చాడు. ఏది ఎంత మాత్రం హాని చేయదు అన్నాడు. నీ పక్కన 1000 మంది పడ్డా, నీ కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయము నీ యొద్దకు రాదు. ఏ తెగులు నీ కూడారము సమీపించదు. మీకు విరోధముగా రూపించబడ్డ ఏ ఆయుధము వర్ధిల్లదు. మీతో పోరాడి ఏ మనిషి గెలవడు. ఈ వాగ్దానాలను ఎప్పుడు నీ సొంతమవుతాయి అంటే నువ్వు దేవుణ్ణి నమ్మినప్పుడు. నమ్మితే నా మహిమను, నమ్మటం అంటే దేవుని పైన విశ్వాసం ఉంచటం. చావైనా రేవైనా ఏదేమైనా నా ఆధారము దేవుడే. నా దేవుడు నన్ను సిగ్గుపరచడు. నా దేవుడు నన్ను మనుషుల చేతికి అప్పగించాడు. నన్ను పిలిచినవాడు నమ్మదగిన దేవుడు. ఒకరోజు పాస్టర్ గారు మరి స్కూటర్ మేము పోతున్నాయంట వర్షములో, ఒంటరిగా, చాలా సమస్యల్లో. మరి ఆ యొక్క ఒంటరిగా స్కూటర్ మీద పోతా ఉన్నప్పటికీ ఆయన కాలు మొత్తము కుళ్ళిపోయింది, కాలంతా పాడైపోయింది. సేవ ఆరంభంలో కాలంతా చాలా రక్తం కారుతా ఉంది. ఆ పుండున్న కాలుతోటి, ఆ కుళ్ళిపోయినటువంటి ఆ కాలుతోటి స్కూటర్ మేము పోతా మనుషులు ప్రార్థన చేసుకున్నా అంటే ఏమని? అయ్యా నన్ను మనుషుల చేతికి అప్పగించబాకు. మరి అది ఎంత పెద్ద సమస్య, అది ఏ సమస్యో అది చెప్పలేదు కానీ ఆయన వాక్యంలో పలుమార్లు చెప్తే పక్క నుండి నేను విన్నాను. ఆయన ఏమని ప్రార్థించాయంట? నన్ను మనుషుల చేతికి అప్పగించొద్దన్నాయంట. దేవుణ్ణి అంట, నా కుమారుడా నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? నేను నిన్ను మనుషులకి అప్పగిస్తానని, మనుషుల చేతికి నిన్ను అప్పగిస్తానని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? ఆయన ఏదైతే ప్రార్థించాడో
ఆ విధంగానే దేవుని చేరు మనుషుల చేతికి దేవుడు తను అప్పగించి చివరికి ఆఖరి స్థానం అంటారు కదా, ఆ ఆఖరి స్థానం కూడా చేయటానికి అవకాశం లేకుండా దేవుడు తీసేసుకున్నాడు. ఉన్న పాటను చెట్టు మీద పండును తెంచుకున్నట్లుగా ఉన్న పాటను దేవుడు తన సన్నిధికి తీసుకున్నాడు. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన వాడు. ఎంత అంటే నువ్వు నమ్మినంత, ఎంత అంటే నువ్వు నమ్మినంత, ఎంతైనా నమ్మదగిన దేవుడై ఉంటున్నాడు. మరి నీ చుట్టూ ఎలాంటి పరిస్థితులున్నా, నీ ముందు గొల్యాతు ఉన్నా, నీ పక్కన అగ్నిగుండం ఉన్నా, నువ్వు కలవరపడబాకు. అది ఎర్ర సముద్రమైన యొర్దాన్ నదైనా, అది అగ్నిగుండమైన సింహాల బూనైనా, అది ఏదేమైనా నా దేవుడు నా పక్షాన ఉన్నాడు. చెప్పులు కాళ్ళ కింద ఉంటే నెత్తి మీద ఉంటాయా చెప్పాలా? వుడ్లాండ్ చాలా ఎక్కువ ఖరీదు ఉంటాయి. 3,000 4,000 కొన్నిసార్లు చెప్పులకి 1,000 రూపాయలు ఖర్చు పెడుతుంటారు. సరే, ఇది ఎంత పెట్టి కొన్నా కాళ్ళకేసుకుని తిరుగుతావు, నెత్తి మీద పెట్టుకుని తిరుగుతావా? చెప్పులు కాళ్ళ కింద ఉంటాయి, నెత్తి మీద ఉండవు. ప్రతి పరిస్థితి పరి దేవునికి అధికారం ఇచ్చాడు. ప్రతి సమస్యని దేవుని కాళ్ళ కింద పెట్టాడు. నీ సమస్యని నీ దృష్టితో చూడకుండా ఎవరి దృష్టితో చూడాలా? దేవుని యొక్క దృష్టితో. గొల్యాతును చూచినప్పుడు ఇజ్రాయేల్ అందరికి వణుకు పుట్టింది. సౌలు రాజు సైతం భయపడుతూ ఉన్నాడు. సైన్యం అంతా పారిపోతుంది. ఎందుకు? గొల్యాతు మామూలుడు కాదు. ఎంత ఎత్తంట 6 మూరల జానడు, అంటే ఇంచుమించు బిల్డింగ్ కంటే ఎత్తున్న వ్యక్తి. మరి ఏమంటున్నాడు? మనం అందరం కలిసి పోట్లాడాల్సిన అవసరం లేదు, మీలో నుంచి ఒక్కడు రండి, మాలోంచి నేను వస్తాను, నన్ను గెలిస్తే మేము మీకు బానిసలుగా ఉంటాం. ఒకవేళ నేను గెలిస్తే మీరందరూ మాకు బానిసలుగా ఉండాలా? ఈరోజు తెలుసుకుందాం రండి. సవాలు విసురుతున్నాడు, ప్రకల్పాలు పలుకుతున్నాడు, దేవుని ప్రజలను శపిస్తూ ఉన్నాడు, దేవుని నామాన్ని దూషిస్తూ ఉన్నాడు. వాడిని ఎదుర్కోవడానికి ఇశ్రాయేలు ఎవరికి దమ్ము ధైర్యము సరిపోవట్లేదు. వాడిని చూసి అందరూ ఉనికిపోతా ఉన్నారు. ఒక్కడు వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడి నుంచి? గొర్రెల దొడ్డిలో నుండి, గొర్రెలు మేపుకుంటున్న ఆ స్థలం నుండి ఒకడు వచ్చాడు. వచ్చి ఆ గొల్యాతు మాటలు, వాని యొక్క రంకెలు విని ఏమన్నాడు? ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు జీవం గల దేవుణ్ణి దూషిస్తాడా? దేవుని యొక్క ప్రజల్ని వీడు శపిస్తాడా? ఈరోజు వీడి తల తెగ నరుగుతా. ఇజ్రాయేల్ దేవుడు ఉన్నాడని చెప్పి నేను ఏమి ధైర్యము? ఏంటి ఆ ధైర్యము? గొర్రెల కాపరి, ఈయన దగ్గర ఏముంది? పెద్ద కత్తి ఉందా, లేకపోతే పెద్ద ఈటు ఉందా, పెద్ద బాణం ఉందంటే ఏమి లేవు. బలమైన ఆయుధాలు తన చేతులు ఏమీ లేవు. ఆయుధాలు లేవు కానీ బలవంతుడైన దేవుడు తనకి తోడై ఉన్నాడు. అందుకని కీర్తన, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, లేమి కలగదు. ఆయన నీ కాపరైతే ఆయన నిన్ను కాపాడతాడు. మనుషులు కుయుక్తులకి అప్పగించడు, శత్రు పన్నాగాలను బలి కానివ్వడు, సాతానిక హస్తాలకి దేవుడు నిన్ను అప్పగించడు. ఆయన నిన్ను కాపాడతా, ఆయన నీ కాపరయ్యుండి ఆయన నిన్ను కాపాడతాడు. దావీదు యొక్క ధైర్యం అదే. నా జీవము దేవుని చేతిలో ఉంది, నా దేవుడు నాకు జయమిస్తాడు, నా దేవుడి శత్రువు నన్ను అప్పగించాడు అని విశ్వాసంతో ఎవరి పేరట యుద్ధానికి వెళ్తానన్నాడు? కత్తియు ఈటయు డాలు బలం ఇవన్నీ తీసుకుని నా మీదకి నువ్వు యుద్ధానికి వస్తున్నావు కదా, నేను జీవం గల్లా దేవుని పేరట నేను నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదైతే జయం ఎవరిది చెప్పాలా? యుద్ధము చేసేది మన పక్షాన్ని దేవుడు అయితే జయం ఎవరికి ఉంటుంది? మనకి ఎదుర్కొన్న వాడికి ఉంటుందా? దేవుడు మన పక్షాన ఉంటే మనకి విరోధి ఎవడు? దేవుడు మన పక్షాన నిలబడితే మనకు ఓటమి ఉండదు. యుద్ధము యెహోవాది, జయము మనది. తనలో ఏం కనపడుతుందంటే విశ్వాసం కనపడుతుంది. శత్రు గొల్యాతు కత్తితో గొల్యాతు తల నరికాడు. నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో నిలబడతావో, విశ్వాసంతో మొదటగా నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి. నువ్వు చేయలేని దేవుడు చేస్తాడు. విశ్వాసముతో
నువ్వు దేని కొరకైతే ప్రార్థిస్తున్నావో అది దేని కొరకు ఎదురు చూస్తున్నావో అది క్రియల్లో నువ్వు పెట్టు. అది క్రియల్లో నువ్వు పెట్టు. దాని కొరకు ఎదురు చూడు, దాని కొరకు ప్రయత్నించు. నువ్వు చేయాల్సింది నువ్వు చేస్తే నువ్వు చేయలేని దేవుడు చేస్తాడు. దావీదు యుద్ధంలో నిలబడ్డాడు, దేవుడు తనకి జయము ఇచ్చాడు. మొదటిగా పరిశుద్ధత, రెండోది విధేయత, మూడోది విశ్వాసము. పరిశుద్ధత లేకుండా ప్రభుని మనము చూడలేము. విధేయత లేకుండా దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరగవు. మరి విశ్వాసం లేకుండా అద్భుతాలు మనము చూడలేము. చివరిగా నాలుగోది సమర్పణ. ఈ యొక్క అబ్రహాము జీవితంలో మనం చూస్తే అబ్రహాము జీవితంలో విధేయత కనపడుతుంది. దేవునికి లోబడ్డాడు, దేవుడు చెప్పింది చేశాడు, తిరగబడలేదు. మరి ఎవరి జీవితంలో అయితే ఈ యొక్క విధేయత ఉంటుందో, ఎవరి జీవితంలో అయితే విశ్వాసం ఉంటుందో, ఎవరి జీవితంలో అయితే మరి సమర్పణ అనేది ఉంటుందో వారి జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తాడు. ఒక టీం, క్రికెట్ అంటే అందరికి చాలా పిచ్చి కదా. నాకు ఆ క్రికెట్ ఎన్నిసార్లు చూసి నాకు అర్థం కాదు. కానీ కొంతమంది క్రికెట్ అంటే ఇంక అన్ని పనులు మానుకొని ఇంక టీవీలు కత్తుకొని పోతారు. ఒకడు గెలుస్తాడు, ఒకడు ఓడిపోతాడు. ఆట అన్నప్పుడు ఇప్పుడు ఒకడు గెలవాలి, ఒకడు ఓడిపోవాలా. కానీ కొంతమందికి ఇంకెంత అంటే వీళ్ళు పోయి గ్రౌండ్లో నిలబడి ఆడుతున్నట్లుగా ఫీల్ అయిపోతారు. వాడు గెలిస్తే పక్కన గట్టి కొడతాడు, ఈ పక్కడికి భయం కావాలా, వాడు పక్కన కూర్చోవాలంటే. సరే, ఆ యొక్క టీం గెలవాలి అంటే టీంలో ఉన్న వాళ్ళందరూ ఒక్క మనసుతోటి పని చేయాలా. టీం విన్ అవ్వాలి అంటే ఏం చేయాలా? టీములో ఉన్న వాళ్ళందరూ ఒక్క మనసుతోటి పనిచేయాలి. ఏ ఒక్కడు శత్రువు చేయగలిపినా, ఏ ఒక్కడు సరిగా ఆడకపోయినా ఏమవుతుంది, ఒక్కని బట్టి టీం అంతా ఓడిపోతుంది. మరి ఇండియా క్రికెట్ టీంకి ఒకప్పుడు ధోని కెప్టెన్గా ఉన్నాడు. ఇండియా టీంకి మరి ధోని కెప్టెన్గా ఉన్నాడు. ఆయనకు ఒక పేరుంది, ఏంటంటే ధనాధన్ ధోని. ఆయన బ్యాట్ పట్టుకున్నా అంటే అన్ని సిక్స్లే. ఇంకా ఆయన బ్యాట్ పట్టుకుని గ్రౌండ్లో నిలబడితే అంతా గ్రౌండ్ అంతా చప్పట్లు, గ్రౌండ్ అంతా శబ్దాలతో మారుమోగిపోతుంది. ఆయన కెప్టెన్గా ఉన్నప్పుడు ఒకవేళ మరి ఆ ఆటలో గెలిస్తే, విన్ అయితే, ఆ గేమ్లో విన్ అయితే ఏం చేస్తాడంటే, నేను చూచాను, ఆ టీంకి వెనకాల నిలబడతాడు, అందరూ ముందు పెడతారు. వరల్డ్ కప్ మనకు ఒకసారి వచ్చింది. ఆ కప్పు రావటానికి మూల కారణం ఎవరంటే ఈ కెప్టెన్గా ఉండి ఎవరికి ఏ పని చెప్పాలి, ఎవరిని ఎక్కడ పెట్టాలా, ఎవరిని ఎప్పుడు దించాలా ఆటలోకి, చాలా ప్లాన్గా ఆ గేమ్ ఆడారు. ఆ టైంలో ఇండియా కప్పు వచ్చింది. ఎన్నో ఏండ్లకు ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడు మేము కూడా బండ్లు వేసుకుని బయటికి వెళ్ళాం. పాస్టర్ గారు కూడా ఉన్నాడు, మన అబ్రాహ్మణ్ గారు. అయ్యా, దేశం కొరకు ప్రార్థించాము, దేవుడు దేశాన్ని దీవిస్తున్నాడు, గణపరుస్తున్నాడు, వెళ్ళి మనం కూడా సెలబ్రేషన్ చేస్తున్నాం అని చెప్పి మధ్యరాత్రి మేము బండ్లు వేసుకుని హైదరాబాద్ సిటీ అని తిరిగి వచ్చాం మేము కూడా. మరి అప్పుడు నేను చూచాను, ఆ ధోని ఆ వరల్డ్ కప్పు ఇస్తారు కదా, అందరు ఆ టీంలో ఉన్న వాళ్ళందరూ కప్పు పట్టుకుని ఎగురుతున్నారు. కానీ ఈ ధోని మాత్రం వెనకాల నిలబడి సింపుల్గా ఏదో ఒక ఆటనర్ మనిషి, బయట ఉన్న వాళ్ళు చూసినట్టుగా సింపుల్గా చూస్తూ ఉన్నాడు. గెలిపించిన వాడు వెనకాల నుండి మౌనంగా చూస్తూ ఉన్నాడు, మిగతా వాళ్ళు పట్టుకొని ఎగురుతూ ఉన్నారు. అదే ఒకవేళ టీము ఓడిపోతే నాకు సంబంధం లేదు, అంతా ఆయనే చేశాడు, ఆయన చేసినందుకే ఈ టీము ఓడిపోయిందని చెప్పి పక్కోడి మీద నెట్టకుండా ఏం చేసేవాడంటే ముందొచ్చి నిలబడేవాడు. ఏమనేవాడు, అవును, ఎక్కడో మేము ఆడాల్సిన విధంగా ఆడలేకపోయాము, ఎక్కడో పొరపాటు అయింది, నెక్స్ట్ టైం ఆ విధంగా కాకుండా మేము చూసుకుంటాం. ఓడినప్పుడు ముందుండి ఓటాన్ని ధైర్యముగా ఒప్పుకున్నాడు. గెలిచినప్పుడు టీం వెనకాలుండి టీమును ముందు చూపాడు. దాన్ని నాయకుని యొక్క లక్షణం అంటారు. కానీ కొంతమంది అట్లా ఉండదు. అయితే నా విశ్వాసం, కాకపోతే మీ అవిశ్వాసం. అద్భుతం జరిగిందనుకో, ఎవరి విశ్వాసం, ఎవరి భక్తి, ఎవరి సమర్పణ, నేను నాది. కొంతమందికి ఇది నాది, అది నాది, నా పాటే, నా పాట తప్ప ఇంకో పాట ఉండదు, ఏం చేసినా నా పాట,
నా ఇల్లు, నా చర్చి, నా సంఘం, నా గొర్రె, నా బెర్ర, అంతా నాదే. ఇంక ఈ లోకము శాశ్వతమైన భక్తుంటారు. ఏది మనది కాదు. ఉట్టి చేతులతో వచ్చాము, ఉట్టి చేతులతో మనము వెళ్ళవలసి ఉన్నది. ఈ భూమి మీద ఉన్న ప్రతి దాన్ని లూజుగా మనం పట్టుకోవాలా. దైవజనుడు అబ్రాహాము అన్న ఆయన ముగింపులో చెప్పినటువంటి ఎక్కువ ప్రసంగాలు ఏంటంటే, ధర మార్చుకోండి, పై సంపద కలిగి ఉండండి, ఆ ఒడ్డుకి వేసుకోండి. ఈ లోకం మనకి శాశ్వతమైనది కాదు, ఈ లోకం మనకి యోగ్యమైనది కాదు, పై సంపద కలిగి ఉండండి. మరి దేవుడు మనల్ని ఏ స్థితికి తీసుకెళ్ళినా, ఏ స్థితిలో దేవుడు ఉంచినా ఈ 4 విషయాలు మనం ఖచ్చితంగా ఉండాలి. మొదటిది పరిశుద్ధత, రెండోది విధేయత, మూడోది విశ్వాసము, నాలుగవది సమర్పణ. సమర్పణ అంటే ఆషమాష కాదు. అబ్రహాము దేవుడు అంటాడు, అబ్రహామా నువ్వు ప్రేమించే ఏకైక కుమారుడైన ఆ ఇస్సాకుని నాకు దహన బలిగా అర్పించు అన్నాడు. చూడు, లేక పుట్టాడు. ఆ పుట్టిన కొడుకు మీద ఇన్ని ఆశలు పెంచుకున్నాడు. ఇది నా వారసుడు, ఈయన ద్వారా లోకరాజ్యాలను దేవుడు దీవిస్తాడంట. ఇన్ని కళ్ళ కన్నాడు. ఆ కొడుకుని చూసుకుంటే ఎంత మురిసిపోయాడో. ఎందుకు మనవడు వయసు, కొడుకు వయసు కాదు, మనవడు వయసు, ముది మనవడు వయసు. ఆ ముది మనవడు వయసులో నా కొడుకుని చూచి ఎంత మురిసిపోయాడో అబ్రహాము. దేవుడు అబ్రహామును పరీక్షించడానికి దేవుడు అడిగాడు, ఏమని? నువ్వు ప్రేమించే ఆ ఇస్సాకుని నాకు దహన బలిగా అర్పించు అన్నాడు. ఏంటి ప్రభా, ఇది నీకు న్యాయమేనాయా? ఆశ పెట్టి ఆశ ఆశ చేస్తావా? ఇచ్చింది నువ్వు మళ్ళీ ఇచ్చి నువ్వు తీసుకుంటావా? ఇలాంటి ఏమి చెప్పలేదు. ఆలస్యం చేయలేదు, వాయిదాలు వేయలేదు. ఉదయమే లేచి పనివాడిని పిలిచి గాడిదని సిద్ధపరచుకొని కావలసినవన్నీ తీసుకొని దేవుడు చెప్పిన స్థలానికి బయలుదేరారు. ఆ పనివాడితో ఒక మాట అంటాడు, నువ్వు ఇక్కడుండు, నేను నా కుమారుడు పైకి వెళ్ళి దేవునికి బలి అర్పించి తిరిగి వస్తాను అనలేదు, వస్తాము అంటున్నాడు. స్పష్టంగా ఉంటుంది, వస్తాము బలి అర్పించిన తర్వాత ఎట్లా వస్తారు? విశ్వాసం. నాకు అర్థం కావట్లేదు, కానీ దేవుడు ఏదో చేయబోతూ ఉన్నాడు. దేవుడు నా ఆధారము, దేవుడు చెప్పింది చేస్తా. వెళ్ళాడు. ఆ వెళ్తున్నప్పుడు కొడుకు అడుగుతున్నాడు, నానా అన్నీ ఉన్నాయి నాన్న, కత్తి ఉంది, నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ అసలైంది మర్చిపోయావు నాన్న. ఏంటిదంటే, ఇంతకు బలి పశువు ఏది? ఆడికి వెళ్ళిన తర్వాత బలి ఇవ్వాలి కదా, మరి బలి పశువు ఏది అన్నప్పుడు ఆ తండ్రి ఏమన్నాడు? అది దేవుడే చూసుకుంటాడు. అర్థం కాలేదు, చెప్పలేదు. బలిపీఠం కట్టి ఉండొచ్చు, బలిపీఠం అంతా రెడీ చేసి ఉండొచ్చు, ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి. అంతా అయిపోయిన తర్వాత దేవుడి తండ్రి ఏమన్నాడు? అయ్యా, దేవుడు నిన్నే చూసుకున్నాడు అనగానే ఇస్సాకు పారిపోలేదు, తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. ఏం చేశాడు? నన్ను అడిగాడు దేవుడు, నా ప్రాణం కావాలంటున్నాడా? అయితే సంతోషంగా ఒప్పుకుంటానని చెప్పి తండ్రి మాటకు లోబడ్డాడు. అబ్రహాము దేవుని మాటకు లోబడితే ఇస్సాకు తన తండ్రి మాటకి లోబడ్డాడు. అందుకే ఇస్సాకు జీవితంలో ఒక్క యుద్ధము కానీ ఒక్క నష్టం కానీ లేదు. కరువు కాలంలో విత్తనం వేసినా 100 పంట. ఎందుకు అంటే అప్పగించేసుకున్నాడు దేవునికి, తను ఒక్కసారి దేవునికి ఇచ్చేసుకున్నాడు. కాబట్టి తన జీవితంలో ఒక యుద్ధము లేదు, తన జీవితంలో ఏ కొదువ కొరత లేదు. కరువు కాలంలో విత్తనం వేసి 100 పంట కోసాడు. తను బాయిలు తవ్వితే జలలగల ఊటలు వచ్చినాయి. సమర్పణ. కొంతమంది కడుపులో చల్ల కదలకుండా, ఖర్చు పెట్టకుండా, కష్టపడకుండా అంతా తెరగ రావాల. ఒంటి మీద దుమ్ము పడొద్దు. ఇక్కడున్న చీపురి కట్ట తీసి అక్కడ పెట్టరు, ఏం పంచారు. కొంతమంది వచ్చి పెత్తనాలు చేస్తుంటారు, సూపర్వైజర్ చేస్తుంటారు. ఇది ఇక్కడ ఎందుకుంది, ఎప్పుడు వచ్చావు, నువ్వేం చేస్తున్నావు, అది ఇది ధూమ్ ధామ్ చిందులు వేస్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేయరంట, ఎదుటి వాళ్ళన్నీ చేయాలంట. సమర్పణ లేకుండా, త్యాగము లేకుండా, ప్రయాస లేకుండా, కష్టము లేకుండా ఫలితము ఉండదు. ఒక వ్యక్తి అంటాడు, శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీకు బానిస అవుతుంది. కష్టపడే చేతులు దేవునికి చాలా. కొంతమంది చర్చిలో పరిచర్య చేయరు. పరిచర్య అంటే మా రేంజ్ ఏంది, మేమేంది, మేము వచ్చి చర్చి ఇవ్వడం మేము బాత్రూమ్లు కడగాలనా, మేము సేవకులు బట్టలు ఉతకాలనా, మేము సేవకులకి మేమన్నా పనులమా? అది భాగ్యం, అది భాగ్యం. అది
ఏలియా చేతుల మీద ఎలీషా నీళ్లు పోస్తే 2 ఆత్మ పొందుకున్నాడు. దేవుడు ఏ నరుడికి అచ్చి ఉండడు, ఏ నరుడికి అచ్చి ఉండడు. మరి సమర్పణ అనేది నీ జీవితంలో లేకుండా, త్యాగం అనేది లేకుండా, కష్టం అనేది లేకుండా ఏది ఉచితంగా రాదు. దేవుడు చూస్తాడు ఎంత కష్టపడుతున్నావు, ఎంత ప్రయాసపడుతున్నావు, ఎంత త్యాగంతో నువ్వు దేవుణ్ణి మొక్కుతున్నావు. దేవుడు చూస్తాడు. లూకాసు వార్త 21 అధ్యాయము 1-4 చదవండి. లూకాసు వార్త 21 అధ్యాయము. చాలు, ఇక్కడ చూడు. ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసింది. ఎంత వేసిందంట? 2 కాసులు ఎక్కువ ఎట్లా అవుతుంది? ఎందుకు ఆ మాట యేసుప్రభు అంటున్నాడు? దేవుడు అబద్ధం చెప్తున్నాడా? ఆయన అబద్ధం మాటకున్నాడు కాదు, ఆయన సత్యమే చెప్తున్నాడు. ఎందుకు ఆ మాట చెప్తున్నాడంటే, అందరేమో వాళ్ళకు కలిగిన దాంట్లో నుంచి ఇస్తే మాత్రం ఏం చేసింది? తనకి లేమిలో తనకు కలిగిందంత దేవునికి. ఇది సమర్పణ అంటే, ఇది త్యాగం అంటే. సమర్పణ లేకుండా, త్యాగం లేకుండా, ప్రయాస లేకుండా, గుడ్ల మీద కోళ్ళలాగా పొదిగి అంతా నాకే కావాలా, అంతా నా మాటే నెగ్గాల, అంతా నేను చెప్పినట్టే నడవాలా, ఎట్లా అవుతుంది? దేవుడు చూస్తాడు ఆ ప్రయాస. ఎంత కష్టపడ్డావు, ఎంత చెమట కార్చావు, ఎంత రిస్క్ తీసుకున్నావు, ఎన్నిసార్లు ప్రాణము అడ్డు పెట్టావు. ఇదంతా సమర్పణ లేకుండా, త్యాగం లేకుండా, ప్రయాస లేకుండా, కడుపులో చల్ల కదలకుండా నువ్వు తీయటి మాటలు చెప్పితే కార్యాలు జరగవు. అబ్రహాము జీవితం ఏమిటంటే సమర్పణ. ఇచ్చేసుకున్నాడు ఉన్న ఒక కొడుకుని. ఈ ఆ యొక్క విధవరాలు తన దగ్గర అందరూ ఉన్న దాంట్లో నుంచి ఇస్తే, ఈమె లేనిదంతా దేవునికి, తన దగ్గర ఉన్నదంతా, ఆ లేని దాంట్లో నుంచి ఉన్నదంతా దేవునికి ఇచ్చింది. దేవుడు అది కూడా కాదు, ఇంకెంత సమర్పణ అంటే రోమాపత్రిక 12 అధ్యాయము 1 వచనము. రోమాపత్రిక 12 అధ్యాయం 1 వచనము. కాబట్టి సహోదరులారా, దేని బట్టి? దేవుని యొక్క వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఏ విషయంలో బతిమాలుకున్నాడు? సజీవ యాగముగా. సజీవ యాగము ఏమి సమర్పించబడినాడు? మీ సచ్చిన శరీరాలను అడగట్లేదు దేవుడు. ప్రాణము లేని వాటిని ఏమంటారు? శవాలు అంటారు. శవాలను అర్పించమని దేవుడు చెప్పట్లేదు. శవాలను నాకు అర్పించనట్లేదు. చచ్చిపోయిందాన్ని శవం అంటారు, బ్రతికున్న దాన్ని ప్రాణంతో ఉన్న జీవి అంటారు. సచ్చిన శరీరాలు దేవుడికి కావాల్సింది బతికున్న శరీరాలు. సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకి, అంటే బతికొండగానే యాగమైపోవటం. బ్రతికొండగానే దేవుని కొరకు నిన్ను నువ్వు అప్పగించుకోవటం. మొన్న మధ్య ఒక దేవుని సేవకుడు హతసాక్షిగా మరణించాడు, ప్రవీణ్ పగడాల గారు. మరి దేశమంతా ఉలిక్కి పడింది తన యొక్క మరణముతోటి. మరి ఆలోచించండి, ఒక్కసారి చనిపోవటం గొప్ప విషయమా? రోజు చస్తూ బతకడం గొప్ప విషయమా? ఏది గొప్ప విషయం? రాగానే వినయానతో అదే అన్నాను. ప్రవీణ్ పగడాల గారు ఒక్కసారి చచ్చిపోయారు దేవుని కొరకు. కానీ దేవుని సేవ అంటే ప్రతిరోజు చస్తూ బ్రతకాల. అయినోడు కానోడు దేనికి పనికిరానడు. పెద్దన్న అంటాడు, పాస్టర్ అన్న, అయ్యా దమ్ముడికి పనికిరానోడు నా మీద వచ్చి పెత్తనాలు చేస్తూ ఉంటాడు. వాడు బయటికి వెళితే రూపాయికి చల్లడు, రూపాయికి చల్లనోడు కూడా వచ్చి నాకు సలహాలు ఇస్తూ ఉంటాడు, నాకు నీతులు నేర్పుతూ ఉంటాడు. నేనేం చేయాలో వాడు ఆలోచన చెప్తాడంట, వాడు చెప్పింది నేను చేయాలంట. వాడు బయటికి వెళ్తే వాళ్ళు రూపాయికి చల్లడు, రూపాయికి చల్లను వాడు నెత్తి మీద రూపాయి పెడితే అమ్ముడు పోనాడు కూడా వచ్చి నా మీద పెత్తనాలు చేస్తున్నారయ్యా. అన్ని తెలిసి భరించాలి, అన్ని తెలిసి సహించాలా. చాలా బాధపడుతుండేవాడు. మరి దేవుని కొరకు చచ్చిపోవడం గొప్ప విషయం కాదు, కానీ చస్తూ బతకటము గొప్ప విషయము. సమర్పణ అంటే నిన్ను దేవునికి ఇచ్చేసుకున్న. పౌలు అంటాడు, ప్రాణార్పణముగా నేను పోయబడ్డాను, మేలనేది ఏది నేను
దాచుకోలేదు. మీ ఆత్మల కొరకు నాకు కలిగినది యావత్తు బహు. ఈరోజు సేవ అంటే వ్యాపారం అయిపోయింది. జలగలాగా పిండేస్తూ ఉన్నారు. మరి పౌలు అంటున్నాడు, మీ ఆత్మల కొరకు ఏది నేను మేలైనది ఏది నేను దాచుకోలేదు, నాకు కలిగినది యావత్తు బహు సంతోషముగా వేపరుచున్నాను. ఈ మధ్య వెళ్ళిన స్థలాల్లో ఇదే చెప్తూ ఉన్నాను. పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి. ఎంత అద్భుతమైన సాక్ష్యం! ఏమంటున్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకుంటాడు. మరి నేను చెప్తున్న సేవకులు చెప్తున్న మాట ఏంటంటే, ఆ సాక్ష్యము నువ్వు చెప్పకపోతే, ఆ మాట చెప్పే ధైర్యం నువ్వు లేకపోతే నువ్వు సేవకునిగా నిలబడబాకు, బైబిల్ పట్టుకొని తిరగబాకు. ఆ మాట నువ్వు చెప్పలేకపోతే, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పే దమ్ము ధైర్యం నీళ్ళు లేకపోతే, నేను సేవకుణ్ణి, నేను క్రైస్తవునని ఎత్తొద్దు. ఎందుకు? పౌలు అంటాడు, మిమ్మల్ని బట్టే కాదు దేవుని నామము దూషించబడుతుంది. మీ మధ్య జరుగుతున్న నీచ కార్యాలు అన్ని జనుల్లో కూడా జరగట్లేదు కదా. పైన పట్టణంలోన లొటారం, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. వేషలైన పరలోకంకి వెళ్తారు కానీ వేషధారులు పోరు. నటించేవాళ్ళు మంది ముందు ఎంత వినయమో, ఎంత భక్తో, ఎంత త్యాగమే, అంత గారడి విద్యలు ఆ మంది ముందే. కనబడేది ఒకటి, కనబడంది మరొకటి. పౌలు అంటాడు, నేను వెళ్ళిన తర్వాత క్రూరమైన తోడేలు మీ మధ్యలో ప్రవేశిస్తాయి. మరి వారు మందని కనికరింపరు, వంకర మాటలు చెప్పి శిశువులను తమ ఎంట ఈడ్చుకొని పోతారు. అట్టివారు ఎక్కడి నుంచి వస్తారంట? ఆఫ్రికా నుంచి, అమెరికా నుంచి వస్తారన్నాడా? మీ మధ్యలోనే బయలుదేరతారు. మన మధ్య నుంచే వస్తారంట. ఎవరు? పైన గొర్రె, లోపట తోడేలు. ఆ తోడేలు మామూలు తోడేలు, క్రూరమైన తోడేలు. గుర్తుపట్టాలా, వివేచించాలా, అది తోడేలా గొర్రె అనేది మనము అర్థం చేసుకోవాలా. మరి పరిశుద్ధత లేకుండా, విధేయత లేకుండా, విశ్వాసం లేకుండా, సమర్పణ లేకుండా దేవుని మనము మహిమపరచలేము, దేవుని మహిమను మనం చూడలేము. ఒకవేళ కన్ను మూస్తే దేవుని సన్నిధికి మనము చేరలేము. ఈ నూతన సంవత్సరములో నూతనమైన కార్యములు చూడాలి అంటే, ఆత్మీయంగా ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అంటే, ఈ సభ ఆరంభంలోనే దేవునితో చెప్తున్న మాట, నిన్ను పరిశుద్ధపరచుకో, దేవుని మాటకి విధేయత కలిగి ఉండు, విశ్వాసంతో ఎదురుచూడు, సమర్పణతో నువ్వు జీవించు. దేవుడు మనకి సాయం చేయక ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి కళ్ళు మూసుకొని దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఇంతగా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, ఇంతగా ఆయన మన దయ చూపుతూ ఉన్నాడు. గత 31 సంవత్సరములు ఈ సంఘాన్ని దేవుడు నిలబెట్టి, దేవుడు అంచెలంచెలుగా ముందుకి తీసుకెళ్తూ ఉన్నాడు. దేవుడు దీవిస్తూ ఉన్నాడు. దేవునికి వందనాలు చెల్లిద్దాం. మరి వినయన్న సాక్ష్యము మీకు తెలియంది కాదు, బహు భయంకరమైన సాక్ష్యం. భయంకరమైన వ్యక్తిని దేవుడు మార్చుకొని తన సేవకునిగా దేవుడు నిలబెట్టి, మరి అనేక జీవితాల్ని, అనేక కుటుంబాల్ని, అనేక ప్రాంతాల్ని దేవుడు దర్శించాడు, రక్షించాడు, దేవుడు దీవించాడు. ఈరోజు తన యొక్క దాసునిగా, తన యొక్క సేవకునిగా ఈ ప్రాంతంలో దేవుడు నిలబెట్టాడు. మరి 31 సంవత్సరములు అంటే అది మామూలు విషయము కాదు, బహు సుదీర్ఘమైన కాలం. మరి ఇన్నేండ్లు దేవుళ్ళో నిలబట్టము, దేవుని పని చేయటం అంటే అది పిల్లలాట కాదు, పిల్లలాట కాదు. దీని వెనకాల ఎంత కన్నీరు ఉంది, ఎంత ప్రయాస ఉంది, ఎంత త్యాగం ఉంది. చెప్తున్నాడు కదా, ఎన్నోసార్లు పిచ్చోళ్ళలాగా పెద్దగా ఏడుస్తూ ఉంటాను ఇక్కడ. దేవుడు ఆ మూలుగులు చూచాడు, ఆ కన్నీరు చూచాడు, దేవుడు కలుగు చేసుకున్నాడు. నేటి వరకు దేవుడు తన దాసుని సజీవునిగా నిలబెట్టి తన యొక్క పనిలో తన పాత్రగా వాడుకుంటూ ఉన్నాడు. ఒకరోజు ఉదయం లేవగానే అన్నకు ఫోన్ చేశాను. రాత్రి అంతా అన్న చాలా దుఃఖంలో, చాలా బాధలో ఉన్నట్లుగా నాకు కనబడింది. ఏంటి అన్న ఇట్లా ఉన్నాడు అని చెప్పి ఉదయం లేవగానే ఫోన్ చేస్తే చాలా బాధపడుతూ ఉన్నాడు, చాలా కుమిలిపోతూ ఉన్నాడు. అప్పటికి పిల్లల పెళ్ళిళ్ళు కాలేదు, సంబంధాలు రావట్లేదు,
పెళ్ళిళ్ళు చేస్తారా చేయరని చెప్పి బంధువులు మాట్లాడుతూ ఉంటే రకరకాల సూటిపోటి మాటలతో చాలా నలిగిపోతూ ఉన్నాడు, చాలా కుమిలిపోతూ ఉన్నాడు. మరి అప్పుడు చెప్పానన్నా, దేవుతం చేయబోతూ ఉన్నాడు, దేవుడు నిన్ను సిగ్గుపరచాడు, నువ్వు ఆయన సేవకుడివి, నిన్ను మనుషుల చేతికి అప్పగించడు అని చెప్పాను. సాయంత్రం తిరిగి నాకు అన్న ఫోన్ చేశాడు, బ్రదర్ ఈరోజు హైదరాబాద్ నుంచి ఒక సంబంధం, మంచి సంబంధం వచ్చింది, మా అమ్మాయిని చూడగానే ఇష్టపడ్డారు, వాళ్ళు ఒప్పుకున్నారు, పెళ్ళి ఫిక్స్ అయిపోయింది. 1 సంవత్సరములో 3 ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఘనముగా దేవుడు జరిగించాడు. ఈ రోజుల్లో ఒకళ్ళిద్దరిని కని పెంచి వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది. అలాంటిది 3 ఆడపిల్లల్ని మంచిగా చదివించి ఘనముగా వారికి వివాహాలు జరిగించి ఒక మంచి తండ్రిగా, ఒక మంచి సేవకునిగా, ఒక మంచి నాయకునిగా దేవుడు నిలబెట్టి తన పనిలో వాడుకుంటూ ఉన్నాడు. దేవునికి వందనాలు చెల్లిద్దాం. బట్టి తన కుటుంబాన్ని బట్టి, మరి పాస్టర్ అమ్మగారిని బట్టి కూడా చూడు, ఇక్కడ సేవ ఉందంటే మరి అమ్మగారి యొక్క త్యాగం కదా. కనబడేది వినయాన్నే, కనబడకుండా వెనకాల మరుగు నుండి మరి పాస్టర్ అమ్మ ఎంతో ప్రయాసపడుతూ ఉంది కదా. ప్రతి పురుషుని యొక్క విజయానికి రహస్యము ఒక స్త్రీ అంటారు. మరి ఈరోజు మరి ఆయన అంత ఆరోగ్యంగా ఉన్నాడు, ఇంతకాలం సేవలో నిలబడ్డాడు అంటే ఆ తల్లి యొక్క ప్రయాస. మరి ఎప్పుడు కూడా పాస్టర్ అమ్మలాగా ఆమె పెత్తనాలు చేయటం కానీ, ఆమె పాస్టర్ అమ్మలాగా కనబడాలని మరి ప్రయత్నించటం కానీ నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు చూసి సంఘస్థులతో ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది, ఏదో ఒక పరిచయలో తన కనబడతా ఉంటుంది. చూడు, అంతగా దేవుని సన్నిధిలో తగ్గించుకొని దేవుని పనిలో ప్రయాసపడుతూ ఉన్నారు కదా ఇద్దరు కూడా. మరి ఇరువురు కొరకు ప్రార్థించేద్దాం. మరి వృద్ధులు తిరిగి మూవ్ వేస్తారన్నాడు కదా ప్రభా. మరి పెద్ద వయసులో ఉన్నటువంటి ఈ తల్లిదండ్రులను మీరు ఆశీర్వదించండి, మీరు దీవించండి, వారి హృదయ వేదనలు దూరపరచండి, వారి గుండె గాయాలు మానపండి, నీ చిత్తమంతా వారి జీవితంలో నెరవేర్చండి, వారి జీవితాల ద్వారా మీరు మహిమను పొందండి. మరి ఈ గత 31 సంవత్సరాల పరిచర్యలో ఎందరైతే ప్రార్థన మూలముగా పరిచర్య ద్వారా ఆర్థికంగా వస్తురూపంగా మేలు కోరి తోడ్పడ్డారో వారందరిని దేవుడు దీవించాలని ప్రార్థించేద్దాం. వారందరిని దేవుడు ఆశీర్వదించాలని, తగిన ప్రతిఫలం దేవుడు వారికి అనుగ్రహించాలని ప్రతి ఒక్కరికొరు ప్రార్థించేద్దాం. దేవా కృప చూపండి, దయ చూపండి. ఇంకా అనేక మందిని మీరు జతపరచండి, నూతన ఆత్మలను నడిపించండి. ఈ సంఘాన్ని, సేవని నీ రాకడికి సిద్ధపరచండి. సేవ సరిహద్దులు విశాలపరచండి, నూతన ద్వారములు తెరవండి, నూతన వనరులు సృజించండి, నూతన కార్యములు ఈ చోట జరిగించండి. మీలో ఒంటరైన వాడు 1000 మంది అవుతారు, ఎన్నికలైన వాడు బలమైన జనమవుతారన్నావు కదా నాయన. మకమకలాడుతున్న జనపనారును ఆర్పను అన్నావు కదా ప్రభా. కృప చూపండి. అందరూ ఒకసారి లేచి నిలబడదాం. ముగింపులోకి వచ్చాం కాబట్టి అందరూ ఒకసారి లేచి నిలబడి దేవునికి వందనాలు చెల్లిద్దాం. భక్తుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని నువ్వు మరవకు. మరి మనకంటే బలవంతులు, మనకంటే జ్ఞానవంతులు, మనకంటే ఐశ్వర్యవంతులు ఈ దినము లేరు. వారు మట్టిలో కలిసిపోయి ఉన్నారు. ఈరోజు నువ్వు నేను బ్రతికున్నాం, బాగున్నామంటే దేవుని యొక్క మహాకృప, ఆయన యొక్క దయ అయి ఉంటుంది. కాబట్టి దేవుడు చేసిన ఒక్కొక్క మేలును బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఈ చోటు జరిగిన ఒక్కొక్క బాప్తిస్మాన్ని బట్టి, మారిన ఒక్కొక్క జీవితాన్ని బట్టి, దేవుడు చేసిన ఒక్కొక్క అద్భుతాన్ని బట్టి, దేవుడు జరిగించిన ఒక్కొక్క ఆరాధన బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం ప్రభా. ఈ 31 సంవత్సరాల పరిచర్లో నాయన మారిన ప్రతి జీవితాన్ని బట్టి నీకు స్తోత్రములు, జరిగిన ప్రతి బాప్తిస్మాన్ని బట్టి నీకు వందనాలు, ఈ చోటు చేసిన ప్రతి అద్భుతాన్ని బట్టి నీకు వందనాలు, సిద్ధపడ్డ ప్రతి సేవకుని బట్టి, సేవకురాలను బట్టి నీకు స్తోత్రములు, స్థాపించబడ్డ ప్రతి సంఘాన్ని బట్టి నీకు వందనములు. మరి ఎన్నో సంఘాలు కదా, కొత్తపల్లి కావచ్చు, ఇంకా చాలా వేరే వేరే స్థలాల్లో బ్రాంచ్ చర్చిలు కూడా దేవుడు ఆరంభించాడు. దేవునికి వందనాలు చెల్లిద్దాం ప్రభా. మరి ఒక్కని దేవుడు నిలబెట్టి ఇంతగా దేవుడు ఆశీర్వదించాడు, ఇంతగా దేవుడు దీవించాడు, ఇంతగా దేవుడు గొప్ప చేశాడు, ఇంతవరకు దేవుడు నడిపించాడు. అయ్యా గతమంతా నీ కృపే మాకు ఆధారమయ్యా, ఇక ముందుకును నీ కృపే మాకు ఆధారమయ్యా, ఎట్టి అతిశయం మాకు లేదయ్యా. నీ కృపకై, నీ దయకై ప్రార్థిస్తున్నాము. కనికరించండి, ఈ సేవ సరిహద్దులు విశాలపరచండి.
నూతన ద్వారములు తెరవండి, నూతన వనరులు సృజించండి, నూతన కార్యములు జరిగించండి. ఇంకా అనేక మంది ప్రార్థన పనులు లేవనెత్తండి. సేవకులు సైనికులు సిద్ధపరచండి అయ్యా. సహాయకులు నమ్మకస్తులు జతపరచండి. వాక్యానుసారమైన గొప్ప ఉజ్జీవాన్ని ఈ సంఘం సేవలు దయచేయండి. యెహోవా మీ మధ్య రేపు అద్భుత కార్యములు చేయబోతున్నాడు కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. దేవా, మమ్మల్ని పరిశుద్ధపరచండి, మమ్మల్ని పవిత్రపరచండి. నీకు ఇష్టం లేనివి, వాక్యానికి సరిపోనివి, మా ఆత్మీయ జీవితానికి సరిపోనివి నాలో మాలో మా కుటుంబములు మా సంఘం సేవలు ఏమున్నప్పటికీ తొలగించయ్యా. దూరపరచు, మమ్మల్ని పరిశుద్ధపరచు, పవిత్రపరచు. నువ్వు కోరిన స్థిరమైన మార్పు మాలో కలిగించయ్యా అని ప్రార్థిస్తూ మీ ప్రార్థన ముగించుకున్నది ఏకీభవించండి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు హల్లెలూయా పలుకుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్క నోటి తెరిచి దేవుని స్తుతించండి. గత 31 సంవత్సరాల పరిచర్య అంతటిని బట్టి ఒక్కసారి గుర్తు చేసుకొని ఏ స్థితి నుంచి దేవుడు ఏ స్థితి తీసుకొచ్చాడు కదా, ఎంతగా దేవుడు దీవించాడు కదా. ప్రతి ఒక్కరం నోరు తెరిచి బిగ్గరగా హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు నీకు వందనములు, వందనములు, వందనములు. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు, స్తోత్రములు. దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఇది అద్భుతాలు జరిగే కాలము, ఇది ఆశీర్వాదపు సంవత్సరము, ఇది అద్భుతాల సంవత్సరము. హల్లెలూయా. ప్రభా అయ్యా, అద్భుతాలు నాయన మేము చూచినట్లుగా, అద్భుతాలు మేము చేసినట్లుగా కృప చూపండి, దయ చూపండి, కనికరించండి, సహాయం చేయండి అని ప్రార్థిస్తూ నాతో ఏకీభవించండి. హల్లెలూయా. పరమందాసునుడుగు మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ ఘనమైన నామమునకు మహిమ కలుగును గాకయ్యా. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తివంతుడా, సర్వానికి యజమానుడా, ఈ దినము కొరకు సమయం కొరకు నీకు స్తోత్రములు, వందనములు ఆయన. ఇదిగో ఈ యొక్క ప్రాంతాన్ని ప్రజలను ప్రేమించిన ఆయన, నీ దాసుని ప్రభ ఈ చోట నిలబెట్టిన తండ్రి. గడిచిన 31 సంవత్సరములు ప్రభ ఈ యొక్క నా తండ్రి సంఘము సేవలో ప్రభ నువ్వు చేసిన ఒక్కొక్క అద్భుతమును బట్టి నీకు స్తోత్రములు ఆయన. మారిన ప్రతి జీవితాన్ని బట్టి, జరిగిన ప్రతి బాప్తిస్మాన్ని బట్టి, నువ్వు చేసిన ప్రతి అద్భుతమును బట్టి నీకు వందనములు ఆయన. అయా, గతమంతా ప్రభ నీ కృపయే ఆధారమును ఒప్పుకొనుచు నా దేవా. ఇక ముందుకు నీ కృపకని దయకే ప్రార్థిస్తున్నానయ్యా. నన్ను గణపరచువా, నేను గణపరుస్తున్న పలికిన దేవానికి స్తోత్రములు. హెచ్చించువాడు నువ్వే, దీవించువాడు నువ్వే గనక, నువ్వు ద్వారము తెరవగా ఎన్నడు ద్వారం ముగిలడు గనక ప్రభ ఇదిగో నీ దాసుని కొరకు నాయన, ఈ యొక్క సంఘం సేవ కొరకు ప్రభ నూతన ద్వారములు తెరవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నూతన వనరులు సృజించవలసిందిగా వేడుకుంటున్నాను. నూతన కార్యములు జరిగించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా, ఈ యొక్క సంఘాన్ని సేవకున్న ప్రతి విరోధమును, ప్రతి శత్రుత్వమును, శత్రు యొక్క ప్రయత్నాలన్నిటి చెదర కొట్టండి. అన్ని వైపుల ప్రభా శాంతిని, సమాధానమును ప్రభా నెమ్మది ఇచ్చవలసిందిగా వేడుకున్నాను. ఇది మొదలుకొని నా దేవా ఆత్మీయంగా ఇహపరముగా ప్రభా నిందు బహుగా నా తండ్రి అయా అభివృద్ధి చెందినట్లుగా, బహుగా ఫలించినట్లుగా నా తండ్రి కృప చెప్పండి అయ్యా. ఈ చోటున ప్రతి ఒక్కరినైనా చేతుల యోగ్యమైన పాత్రలుగా, బలమైన ఆయుధాలుగా, నీ నోటి బూరగా, నీ స్వరములుగా, నీ శబ్దాలుగా వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నా దేవా, ఈ దినం ఎందరైతే వీగినలిగి హృదయముతో ప్రభా ఈ మాటలు విన్నారో, విన్న ప్రతి ఒక్కరి జీవితంలోనైనా ఒక నూతన క్రియ, ఒక నూతన కార్యము జరిగించవలసిందిగా వేడుకుంటున్నాను అయ్యా. వారి గుండె గాయాలు మానపవలసిందిగా, వాళ్ళ హృదయ వేదనలు దూరపరచవలసిందిగా అయ్యా. ఈ లోకం ఇచ్చే శాంతి కాదు కానీ నీ పరిపూర్ణమైన శాంతిని, సమాధానమును, నెమ్మదిని నా తండ్రి ప్రతి ఒక్కరి దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరి ప్రాణాత్మ శరీరములను నీ రక్తము చేత ముద్రించి నీ కృపలో భద్రపరచవలసింది వేడుకుంటూ నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతుండగా నూతనమైన దీవెనలు, ఆశీర్వాదములు, మునిపెన్నడు చూడటువంటి మేలు చేత, దీవెనల చేత ప్రభా సంఘాన్ని సేవని ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని తృప్తిపరచవలసిన వేడుకుంటూ అయా సంఘాన్ని పరిచయం కలిగిన సమస్తమును నీ బలమనస్తమునకు, కృపకరస్తానికి అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆఖరి ఆశీర్వాదం మన మధ్యలో పాస్టర్ గారు ఇస్తారు. ఆఖరి ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రిని దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ స్నేహము, సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికి తోడయ్యుండి మనల్ని నడిపించును గాక. ఆమేన్. మీ అందరూ కొందనాలమ్మా, దీవించును గాక. దీవించుతాం. మరోసారి కలుసుకుందాం. దేవుని కొందనాలమ్మా. ఒక్క నిమిషం కూర్చోనమ్మా. పొరుగు రోజులకి అన్నం తయారు చేశారమ్మా. దేవుని స్తోత్రాలు. ఈరోజు పడినోళ్ళు ఈ పాడకుండా ఉండేవాళ్ళు సాయంత్రం పాడొచ్చు అమ్మా. సాయంత్రం పాడొచ్చు అమ్మ. ఈరోజు నేను 9ంటికి రమ్మంటే
ప్రాణము తల్లడిల్లిపోతున్నది. కొట్టయ్య అబ్బి, తీసేసావా? అదేంది, నీ గుండె బరువు లేదా? గుండె బరువెక్కిపోతున్నది, ప్రాణము నా మనసేమో కలవరపడుచున్నది, నా మనసేమో పడుచున్నది. చాలా మరి చాలా భారంతో ప్రార్థన చేశాను, చాలా భారంతో ప్రార్థన చేశాను. ఆధారం దేవుడు మనకి ప్రతి మనిషికి 31 సంవత్సరం ఎప్పుడు సిగ్గుపాలేస్తున్నాను. కానీ రాత్రి చాలా బాధ. నేను ఇస్సాక్ పాస్టర్ గారిని చూడడంలోనూ సంతోషం వేసింది. నేనేమి చెప్పకపోయినా ఈ సంఘానికి ఏ వాక్యం అవసరం అందించాడమ్మా. తిరుగుబాటు సంగతులకు కానీ మరి దైవ సేవకులకు కానీ ఏ ముక్క అవసరమో ఆ వాక్యాన్ని అందించాడు. అది కనుక మీరు విని చాలా బాగుపడతారు. ఇంకొక మాట చెప్పాడు వాక్యంతో, రేపు మీ మధ్య అది రేపు ఇంకా అసలు మెయిన్ది కదా, చాలా అద్భుత కార్యం చేయబోతున్నాం. నమ్మితే శాస్త్రం, నమ్మకపోతే ఉండవి కూడా పోగొట్టుకుంటారు. దేవుని స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. నమ్మితేనే శాస్త్రం, ఉండవి కూడా ఓడగొట్టుకుంటారు. ఎందుకు కొండ నేలకు మంది అయితే ఉండ నేలకు కూలిపోయినట్టుగా చేసుకుంటారు మీరు. ఇంకా రేపు మంచి వాక్కుని ఇచ్చాడు, మీకు ఇచ్చి పంపించాడు దైవ సేవకుని. సామాన్యం కాదు కదా. దేవుడు మీ అందరికీ వందనాలు, అందరికి వందనాలు, అందరికి వందనాలు. ఇంకా భోజనం చేసి దేవుని స్తోత్రాలు. లేకొచ్చమ్మా.